రాష్ట్రం నలుమూలల నుంచి, దేశంలో ఇతర రాష్ట్రాల నుంచి విచ్చేసిన లోక్సత్తా పార్టీ నాయకులకి, ప్రతినిధులకి నా గుండె లోతుల్లోంచి స్వాగతాన్ని పలుకుతున్నాను. లోక్సత్తా పార్టీ రహస్య బ్యాలెట్ ద్వారా రాష్ట్రంలో ఎన్నికలు జరుపుకున్న తర్వాత ఇది తొలి ప్రతినిధుల మహాసభ. నేను సగర్వంగా ఈ దేశంలో, రాష్ట్రంలో ఉన్న పార్టీలకి సవాల్ విసురుతున్నాను. ఇంకే పార్టీలో అయినా సరే రహస్య బ్యాలెట్ ద్వారా వారసత్వం కాకుండా, నాయకుల ఆశీస్సుల వల్ల కాకుండా, డబ్బు సంచుల వల్ల కాకుండా, కులం వల్ల కాకుండా, కేవలం సామర్థ్యం, నిజాయితీ, త్యాగం వీటి వల్ల పార్టీ సభ్యులను ఆకట్టుకుని రహస్య బ్యాలెట్ ద్వారా ప్రతి స్థాయిలో ఎన్నికైన నాయకత్వం దేశంలో ఎక్కడ ఉందో ఒక్క పార్టీని చూపెట్టండి. లోక్సత్తాను చూసి మీరు నేర్చుకోండి. ఇవాళ ప్రతినిధుల్లో కానీ, వేదిక మీద నాయకుల్లో కానీ అత్యధికులు యువత. ఈవేళ చాలామంది అడుగుతున్నారు, యువతగా ప్రాతినిధ్యం ఎక్కడ అని చెప్పని. అత్యధికులు యువత ఇక్కడ అందరికంటే ముసలివాళ్ళ వర్మగారు, నేను. కానీ ఒక్క కొరత మాత్రం ఉంది, శ్రీనివాస్. మహిళల సంఖ్య ఇక్కడ వేదిక మీద చాలా గణనీయంగా పెరగాలి. మహిళల నాయకత్వాన్ని పెంచాలి. వచ్చే వార్షిక సమావేశానికి ఈ యువతతో పాటు మహిళల పాత్ర ఖచ్చితంగా పెద్ద స్థాయిలో ఉంటుందని విశ్వసిస్తున్నాను. దానికోసం ప్రతి స్థాయిలో, ఓ గ్రామంలో, ఓ పట్టణంలో, వార్డులో, ఓ నగరంలో, ఓ నియోజకవర్గంలో, జిల్లాలో, రాష్ట్రంలో యువతతో పాటు మహిళల నాయకత్వాన్ని పెంచాలి. అప్పుడే పార్టీ పూర్తిగా అనుకున్న లక్ష్యాన్ని సంస్థాగత నిర్మాణంలో సాధించినట్టు అవుతుంది. మన దేశంలో ఇన్ని కులాలు, వర్గాలు, ప్రాంతాలు, భావాలు, వీరిని కల్పించడం అంత తేలికైన విషయం కాదు, అసాధారణమైన విషయం. అలాగే ఈ జాతికి ప్రత్యేకగా నిలువెత్తి నిదర్శనంగా నిలిచేటువంటి పార్టీల ప్రధాన లక్ష్యం వివిధ వర్గాల మధ్య ఉన్నటువంటి విభేదాలను విస్మరించేలా చేసి వారి ప్రయోజనాలను సమన్వయం చేయటం. ఈవేళ ఈ పార్టీలు ఈ విషయాన్ని మర్చిపోయినాయి. ఓ కులానికో పార్టీ, ఓ ప్రాంతానికో పార్టీ, ఓ మతానికో పార్టీ తప్ప ఈ జాతికి అన్ని వర్గాల ప్రజలను సమన్వయం చేయడం కోసం పార్టీల నిర్మాణం జరగడం లేదు. అలాంటి నిర్మాణాన్ని సాహసోపేతంగా లోక్సత్తా పార్టీ చేస్తున్నప్పుడు కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి. ఇది పార్టీ నిర్మాణం తేలికైందేం కాదు. ఓ కుటుంబంలోనే కొన్ని పరపత్యాలు ఉంటాయి. అలాంటప్పుడు ఇంతమంది ఇప్పటిదాకా ముక్కుమొహం తెలియని వాళ్ళు కలిసి ఉమ్మడి లక్ష్యం కోసం పనిచేయాలని వచ్చినప్పుడు వ్యక్తి కంటే పార్టీ మిన్న. ఎందుకంటే పార్టీ జాతి ప్రయోజనాల కోసం పోరాడుతోంది కాబట్టి, సంఘటితంగా పోరాటం కోసం వేదిక కాబట్టి వ్యక్తి కంటే పార్టీ మిన్న లోక్సత్తా భావిస్తున్నది. కానీ అంతకంటే ముఖ్యమైనది పార్టీ కంటే దేశం మిన్న అని మనసారా నమ్ముతున్నది లోక్సత్తా పార్టీ. అవసరమైతే జాతి ప్రయోజనాల కోసం పార్టీ ప్రయోజనాలను పక్కన పెట్టేటువంటి త్యాగ నిరతి, దూరదృష్టి, దేశభక్తి కేవలం లోక్సత్తా పార్టీకి మాత్రమే సొంతం ఈ వేళ రాజకీయంలో. అలాంటి నేపథ్యంలో ఎన్నో భావాల మధ్య సంఘర్షణ ఉంటుంది. అందరినీ కల్పించడంలో కొన్ని సందర్భాల్లో ఇబ్బందులు ఉంటాయి. లోక్సత్తా పార్టీలో కూడా ఎన్నికల సమయంలో, అరే నేను 10 ఏళ్ళు పనిచేశాను, ఈ కుర్రాడు కొత్తగా వచ్చాడు, జేపీ గారు మిగతా వాళ్ళంతా కుర్రాళ్ళు అంటున్నారు, మహిళలు అంటున్నారు, వాళ్ళకి నాయకత్వం ఇచ్చేశారు, నా సంగతి ఏంటని కొంచెం గుండె గాయపడ్డ వాళ్ళు ఉండొచ్చు. లేకపోతే ఏదో కారణంగా, చిన్న కారణంగా ఓ స్పర్ధో లేకపోతే పరపచ్చాలో వచ్చి ఒకళ్ళ మీద ఒకళ్ళు కొంత సంయమనాన్ని పాటించకుండా కయ్యానికి కాలు దోవచ్చు. కానీ ఈవేళ లోక్సత్తా కార్యకర్తలు, లోక్సత్తా నాయకత్వం, లోక్సత్తా సానుభూతి పరులు ఈ దేశంలో ప్రజాస్వామ్యం వికసించాలి, కులాలు, మతాలు, ప్రాంతాలను మించినటువంటి జాతి భవిష్యత్తుని కాపాడాలని కోరుకునేవారంతా కూడా ఏకోన్ముఖంగా కలిసి ఒక సైన్యంలాగా
ఒకే మాట, ఒకే ఆలోచన, ఒకే అడుగు ఆ తీరు నడవాల్సిన అవసరం ఉంది. అందుకే నేను పార్టీ రాష్ట్ర శాఖను కోరుతున్నాను. అవినీతి ఆరోపణలు లేదా నేర చరిత్ర ఉన్న వాళ్ళ మినహాయించి మిగిలిన అందరూ కూడా కొన్ని సందర్భాల్లో పొరపచ్చాలున్నా, క్రమశిక్షణా చర్యలున్నా కూడా వాటన్నిటినీ దయచేసి రద్దు చేసి అందరూ ఒక తాటి మీద నడిచేందుకు, విభేదాలను విస్మరించేందుకు, కలిసి పోరాడేందుకు ఏర్పాటు చేయండి. అలాగే తాత్కాలికమైన అలకలతో అనుకున్నంత గొప్పగా మనం నడవలేకపోతున్నామని భావించేవారు ఉంటారు. ఎందుకంటే ఒక్కరోజున అద్భుతాలు సాధించడం సాధ్యం కాదు. కొంతకాలం పాటు దూరంగా ఉన్నవారు ఉండొచ్చు. వారందరినీ కూడా నిండు మనసుతో ఆహ్వానిస్తున్నాం. మీరంతా లోక్సత్తా కుటుంబం. ఈ జాతిని ప్రేమిస్తున్న ప్రతి ఒక్కళ్ళు, ఈ దేశంలో అవినీతి పోవాలని కోరుకుంటున్న ప్రతి పౌరులు, అధికారం జనం దగ్గరికి రావాలి, ఎక్కడో ఢిల్లీలో కాదు గల్లీలోకి రావాలని కోరేటువంటి ప్రతి పౌరులు, పన్నులు కట్టే వాళ్ళకి సేవలు అందాలని కాంక్షించేటువంటి ప్రతి వ్యక్తి, ఆడ మగ చిన్న పెద్ద, గ్రామం పట్టణం, సంపద ఉంది లేదు, విద్య ఉంది లేదు అన్న దాంతో నిమిత్తం లేకుండా అందరం కలిసి పనిచేయాల్సిన సమయం ఆసన్నమైంది. అందుకు లోక్సత్తా పార్టీ ఇప్పుడు వేదికను ఏర్పాటు చేయాలి. చిన్న చిన్న ఇబ్బందులు ఉంటే సరిదిద్దాలి. అందరూ కలిసి పనిచేసి ఏర్పాటు చేసుకోవాలి. ఈవేళ ఇక్కడ మనం 7 ఏళ్ల మహాసభ జరుపుకుంటుంటే రాష్ట్రంలో చాలా జిల్లాల్లో ప్రకృతి వైపరీత్యాలు ఒకటి తర్వాత ఒకటి, ఒక్కో తుఫానుకు ఒక్కో పేరు పెట్టుకుంటున్నాం. ముద్దుగా పేర్లు ముద్దుగా ఉన్నాయి కానీ విలయ తాండవం చేస్తున్నది. ఈ ప్రకృతి శాపానికి బలైనటువంటి నిరుపేద సోదరులు ఉన్నారు, ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు. ఇంకా పేదరికం కోరల నుంచి ఈ దేశం సమాజం విముక్తి కాలేదు కాబట్టి ఓ వర్షమో వరదో వస్తే తట్టుకోలేక మరణించే వాళ్ళు ఉన్నారు. లక్షలాది ఎకరాల పంట ఎన్నో ఇబ్బందులు అధిగమించి రైతులు శక్తికి మించి పెట్టుబడి పెట్టి కష్టపడి కన్నీళ్లు కారుస్తూ పంట పండిస్తే ఆ పంట మొత్తం చాలా ప్రాంతాల్లో ప్రకృతి విలయతాండం వల్ల నష్టపోతున్నది. ప్రాణాలు కోల్పోయినటువంటి సోదరులకి ఈ తుఫాన్లలో లక్షల ఎకరాల్లో చేతికి నోటికి అందుతుందన్న పంట పోతున్నటువంటి సందర్భంలో పంట కోల్పోయి కన్నీళ్లు కారుస్తున్న రైతు సోదరులకి లోక్సత్తా పార్టీ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నది. నిరాశ పడకండి. ఈ దేశం రైతు సోదరులను దగా చేసింది. ప్రతి పార్టీ రైతు ప్రభుత్వం చెప్పుకుంటోంది కానీ రైతులకి కాస్తంత తుఫాను వస్తే, కాస్తంత అధిక వర్షం వస్తే తట్టుకునే శక్తి కూడా లేకుండా చేసింది. అలాగే వర్షపాతం కాస్తంత తగ్గితే ఋతుపవనాలను ఆధారపడే దేశంలో దాన్ని తట్టుకునే శక్తి లేకుండా చేసింది. ప్రధానంగా రైతులకు కడగండ్లు ఈవేళ వ్యవసాయానికి ఇబ్బందులు, గ్రామీణ ప్రాంతాల్లో కన్నీళ్లు కేవలం ప్రకృతి శాపం వల్ల కాదు, ప్రభుత్వాలు చేస్తున్న పాపాల వల్ల. 2009లో 4 ఏళ్ల క్రితం కృష్ణానది పరివాహక ప్రాంతంలో పెద్ద ఎత్తున వర్షపాతం వచ్చి కృష్ణానదిలో 1000 ఏళ్లకు ఒకసారి మాత్రమే వచ్చేంతగా వరద ప్రవాహం వచ్చింది. 18 లక్షల క్యూసెక్లు. అంతకుముందాక రికార్డు 10 లేక 11 లక్షల క్యూసెక్లు. ఆనాడు అదృష్టవశాత్తు నాగార్జున సాగర్, ఆ పైన శ్రీశైలం ఖాళీగా ఉన్నాయి కాబట్టి ఆ వచ్చిన ప్రవాహాన్ని పట్టుకునే అవకాశం దక్కింది. వరద నీళ్ళు కిందకు వెళ్ళాల్సిన అవసరం లేకపోయింది. అయినా వరద నీటిని పైన పట్టుకుని కిందకి 11 లక్షల క్యూసెక్లకు తక్కువే. 10.5 లక్షల క్యూసెక్లు వదిలితే 2 చోట్ల గండిపడింది గుంటూరు జిల్లా, కృష్ణా జిల్లాల్లో. పైన కర్నూలు చాలా భాగం మునిగిపోయింది. కర్నూలు పట్టణం, మహబూబ్నగర్లో చాలా ప్రాంతాలు మేట వేసినాయి. అప్పటి నుంచి ఇప్పటిదాకా లోక్సత్తా పార్టీ మొత్తుకుంటున్న, సాక్షాత్తు ప్రధానమంత్రి గారితో కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి వారి నుంచి హామీని పొందిన రాష్ట్ర ప్రభుత్వం కృష్ణానది కరకట్టల్ని బాగు చేసి 18 లక్షల క్యూసెక్కుల నీటి ప్రవాహం వచ్చినా తట్టుకునేందుకు ఏర్పాట్లు చేయడానికి కనుక ప్రతిపాదనతో ముందుకొస్తే కేంద్ర ప్రభుత్వం పూర్తిగా సహాయాన్ని ఇస్తుందని రాతపూర్వకంగా నాకు ప్రధానమంత్రి కార్యాలయం నుంచి లేఖ వచ్చింది. రాష్ట్ర ముఖ్యమంత్రులకి, ఇరిగేషన్ మంత్రులకి, అధికార యంత్రాంగానికి అప్పటి నుంచి మొరపెట్టుకున్నాం శాసనసభలోనూ బయట. అయ్యా, దగా పడ్డ తరువాత నష్టం వచ్చా కన్నీళ్లు కాచడం కాదు, రేపు పొద్దున మళ్ళీ ప్రకృతి వైపరీత్యం వస్తే తట్టుకునే శక్తిని సమాజానికి ఇవ్వాలి. ఇదిగో ఈ పని చేయండి, కేంద్రం సాయం చేస్తుందంటే ఇంతవరకు రాష్ట్రం నుంచి కేంద్రానికి లేఖని పంపేటువంటి
ప్రతిపాదన పంపేటువంటి విద్యత కానీ చిత్తశుద్ధి కానీ ప్రభుత్వానికి పాలనంతరంగా కొరబడింది. సిగ్గుచెట్టిది. ప్రకృతి ఎప్పుడు అనూహ్యంగా ఉంటుంది. వాన రాకడా ప్రాణం పోకడా ఎవరో చెప్పలేం. కానీ వాన వస్తే, తుఫాను వస్తే, వరద వస్తే తట్టుకునే శక్తి వస్తుందా లేదా అన్నది పరిపాలన బట్టి, రాజకీయాన్ని బట్టి, ముందు చూపుని బట్టి ఉంటుంది. దానికి ప్రకృతిని నిందిస్తే లాభం లేదు. అలాగే డ్రైనేజ్ 26 ఏళ్ల క్రితం, 25 ఏళ్ల క్రితం నేను స్వయంగా ఒక అధికారిగా నాడు తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్గా కృష్ణా గోదావరి డెల్టాల్లో డ్రైనేజీని బాగు చేయకపోతే నిరంతరం ఖరీఫ్ పంట వర్షం వస్తే రైతులకు కన్నీళ్లే మిగులుతాయి, నష్టాలే మిగులుతాయని చెప్పిన గట్టిగా పోరాడితే ఆనాటి ముఖ్యమంత్రి చెన్నారెడ్డి గారు, తెలంగాణ ప్రాంతం నుంచి వచ్చిన నాయకుడు, తెలంగాణ ఉద్యమ నిర్మాత, కానీ కోస్తాంధ్ర ప్రాంతంలో రైతులకి కడగండ్లు తీర్చాలని చెప్పిన దీర్ఘకాలిక ప్రణాళిక కోసం చెప్పని ఎక్కడో పాకిస్తాన్ నుంచి వచ్చిన ఒక ఉన్నతాధికారి వరల్డ్ బ్యాంకులో మొయినుద్దీన్ ఖురేషి అని చెప్పని ఆయనతో కూర్చుని ఆ ప్రాంతానికి నిధులను మంజూరు చేసి ఆ పథకాన్ని చేపట్టారు. అది అయ్యాక 25 ఏళ్ల పాటు మళ్ళీ డ్రైనేజ్ మొహం చూసిన పాపం లేదు ఒక్కళ్ళు కూడా. మళ్ళీ వర్షం వస్తే వరదలు వస్తున్నాయి. ప్రకృతి వైపరీత్యం ఎంత ప్రమాదాన్ని ఇస్తుందో మనకి ఈ ప్రభుత్వాలు, ఈ దుర్మార్గపు సంకుచితమైన రాజకీయం చేస్తున్న పాపాలు ప్రజలకు అంతగా శాపంగా పరిణమించినాయి. అందుకే రైతు సోదరులు మెలుకోవాలి. కేవలం ప్రకృతి వైపరీత్యాలు చూసి కన్నీళ్లు పెట్టడం కాదు, సాహసంతో, ముందు చూపుతో ఎందుకు ప్రభుత్వం మాకు ఈ కడగండను తట్టుకునే శక్తిని ఇవ్వట్లేదని నిలదీయాలి. రాయలసీమలో కానీ, తెలంగాణ మెట్ట ప్రాంతాల్లో కానీ, ఉత్తరాంధ్రలో కానీ, కోస్తా జిల్లాల్లో మెట్ట ప్రాంతాల్లో కానీ కాస్త వర్షపాతం తగ్గితే నీళ్లు లేవని కన్నీళ్లు కారుస్తున్నాం. ఏడాదికి 5,000 కోట్ల రూపాయలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం నుంచి వచ్చిన డబ్బుల్ని ఉపాధి హామీ చట్టంతో ఖర్చు పెడుతోంది. ఈ డబ్బునే కనుక నిజంగా వర్షపు నీటిని పట్టుకుని ప్రతి వర్షపు చెక్క సద్వినియోగం అయ్యేట్టుగా, భూగర్భ జలం పెరిగేట్టుగా ఏర్పాటు చేస్తే ఈ రాష్ట్రంలో ప్రతి జిల్లా సస్యశ్యామలం అవుతుంది. నీళ్లు లేవని కన్నీళ్లు కార్చే అవసరం ఉండదు. ఒక్క పవిత్ర భారతదేశంలో మాత్రమే ప్రపంచం మొత్తంలో వర్షపాతం ఎక్కువ ఉండేటువంటి మేఘాలయలో, ప్రపంచంలోనే వర్షపాతం ఎక్కువ, చిరపుంజి చుట్టుపక్కల ప్రాంతాల్లో వర్షాలు అయిపోయాక 3 నెలలు పోతే మంచినీళ్ళు ఉండవు తాగడానికి. భారతదేశంలో ఈశాన్య భారతం తర్వాత బాగా వర్షపాతం ఉండేది కేరళలో. 2,000 మిల్లీమీటర్ల పైన వర్షపాతం ఉంటుంది. కానీ వేసవకాలంలో వందలాది గ్రామాల్లో మంచినీళ్ళు ఉండవు. ప్రకృతి కాదు శపిస్తున్నది. మూర్ఖపు పరిపాలన, దుర్మార్గపు రాజకీయం, ఉన్మాదమైనటువంటి అధికార లాలస, ప్రజల జీవితాలతో సంబంధం లేనటువంటి విధానాలు, తాత్కాలిక తాయిలాలిచ్చి ఈ ప్రజలందరినీ కూడా బిచ్చగాళ్లుగా మార్చి ఈ ప్రకృతి వనరులను వినియోగించడం కానీ, ఈ ప్రకృతి వైపరీత్యాలను తట్టుకోవడం కానీ, ఆదాయాన్ని పెంచడం కానీ దానికి ఏమాత్రం కూడా నడుం కట్టనటువంటి ఒక మూర్ఖపు, ఉన్మాదపు, జనంలో కులం, మతం, ప్రాంతం పేరుతో విభజన చేసే రాజకీయం ఈ ప్రజలను అడ్డి విరుస్తున్నది, ఈ జాతిని నష్టపరుస్తున్నది. అందుకే లోక్సత్తా చేస్తున్న పోరాటం ఏదో రకంగా లోక్సత్తా కార్యకర్తలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు కావడం కోసం మాత్రమే కాదు. ఈ రాజకీయ మొత్తాన్ని మార్చాలి. ఈ జాతి వనరుల సద్వినియోగం కావాలి. భవిష్యత్తుని ఆనందంగా మలుచుకోవాలి. సరే, ఈవేళ రైతులకు అడగంటే కొంత ప్రకృతి, కొంత ప్రభుత్వం ముందు చూపు లేకపోవటం, కానీ దాదాపు 10 ఏళ్ల పాటు యూపీఏ ప్రభుత్వ పాలన పుణ్యమాని ప్రజలు నమ్మి 2 సార్లు గద్దెనెక్కించిన పాపానికి ఈవేళ ఆర్థిక వ్యవస్థ అందంగా ఎదుగుతోంది. కొద్ది కాలంలో చైనాతో పోటీ పడుతుంది. యువతకి భవిష్యత్తు లభిస్తుందని విశ్వాసం కలుగుతున్న తరుణంలో వీళ్ళంతా వచ్చి ఈ జాతి జవసత్వాలను నాశనం చేశారు. ఆర్థిక వ్యవస్థ పైకి దిగుతుందని కుంగదీశారు. ఉపాధి లేకుండా చేశారు. పేదరికాన్ని పెంచారు. అవినీతిలో పూర్తిగా మునిగి తేలి ఈ దేశ వనరులు మొత్తాన్ని కొల్లగొట్టారు. సమాజంలో ఆత్మవిశ్వాసాన్ని అంతం చేశారు. 2 సార్లు అధికారం ఇచ్చిన పాపానికి యూపీఏ ప్రభుత్వం చేసిన దుశ్చర్యలు, చేపట్టిన మూర్ఖపు విధానాలు, మునిగితేలిన అవినీతి, దాన్ని భారత ప్రజలు, తెలుగు ప్రజలు పొరపాటును కూడా క్షమించరాదు. ఖచ్చితంగా వాళ్ళ గుణపాఠం చెప్పాలి. జాతి భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలి. ఓ పక్క దేశంలో అట్లా ఉంటే
ఇందాక సోదరుడు శ్రీనివాసరావు గారు చెప్పారు. ఏడాదికి 1,20,00,000 మంది ఉపాధి కోసం 18 ఏళ్లు దాటి కండల్లో శక్తి ఉండి, గుండెల్లో బలం ఉండి, బతుకు మీద ఆశ ఉండి ఉపాధి ఇవ్వండి, మేము బిచ్చగాళ్ళం కాదు, ఎవరితో అయినా పోటీ పడగలం, ఎదగగలం, మాకు అవకాశాలు కల్పించండి అని చెప్పంటే గత 20 ఏళ్ల కాలంలో ఈ దేశంలో మనం కల్పించిన ఉపాధి కేవలం 20 లక్షలు. ప్రతి లోక్సత్తా కార్యకర్త గుండెల్లో ఇది నాటుకోవాలి. ఈ దేశంలో, రాష్ట్రంలో ప్రతి పౌరుడికి, ప్రతి కన్న తల్లికి ఈ విషయం అర్థం కావాలి. ఏడాదికి 1,20,00,000 మంది ఉపాధి కోసం అరులు చాస్తుంటే ఈ దేశంలో ఏడాదికి 1,00,000 ఉద్యోగాలని వ్యవస్థ సృష్టిస్తున్నది. దీంతో పోల్చదగ్గ కాలంలో చైనాలో 20 ఏళ్లలో 20 కోట్ల ఉద్యోగాల కల్పన చేసి అణగారినటువంటి ఒక జాతిని, బలహీనమైనటువంటి ఒక ఆర్థిక వ్యవస్థని, ఒక బేద దేశాన్ని ప్రపంచంలో అగ్రదేశాల సరసన వాటికి దీటుగా, వాటిని దాటి చాలా శరవేగంగా కొద్ది సంవత్సరాల్లో ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మార్చడం కోసం వాళ్ళు నడుం కడితే 20 ఏళ్లలో 20 కోట్ల ఉద్యోగాలు కల్పన చేస్తే మన వాజమ్మలు, మన మూర్ఖులు, మన దేశ ద్రోహులు, మన అవినీతి పరులు వాళ్ళ వంశపారంపర్య రాజకీయంలో, అవినీతి రాజకీయంలో, అధికార కేంద్రీకరణలో పూర్తిగా మునిగిపోయి జాతి భవిష్యత్తును విస్మరించి ప్రజల్ని కేవలం ఓటు వేసే యంత్రాలుగా భావించి తాత్కాలికమైన తాయిలాలతో మైమరిచేటువంటి ఏర్పాట్లు చేసి యువతకు ఉపాధి కూడా లేకుండా ఆర్థిక వ్యవస్థను కొంగతీశారు. ఈవేళ ఈ వ్యవస్థ జవసత్వాలను పెంచే బాధ్యత మనందరి మీద ఉమ్మడిగా ఉన్నది. పార్టీలకు అతీతంగా, కులాలు, మతాలు, ప్రాంతాలకు అతీతంగా ఏడాదికి కనీసం 1 కోటి ఉద్యోగాలను ఈ దేశంలో కల్పించాలి. తెలుగు నాట ఏడాదికి 10 లక్షల ఉద్యోగాలను కల్పించాలి ఖచ్చితంగా. లేకపోతే ఈ యువతకి, కేవలం ఇంజనీరింగ్ చదివే యువతకే కాదు, ఈ యువతకి, ఈ ఆడపిల్లలకి భవిష్యత్తు ఉండదు. లక్షలాది మంది గ్రామాల నుంచి పొట్ట చేత పెడుతున్న నగరాలకు వస్తున్నారు, అక్కడనే ఉపాధి దొరుకుతుందామని. అక్కడ ఉపాధి లేదు, గ్రామాల్లోనే ఉపాధి లేదు. గ్రామాలు నిర్జనం అవుతుంటే పట్టణాలు జనసమ్మర్దంతో లేదా నేరాలతో అట్టుడికిపోతున్నాయి. ఈవేళ ఈ రాజకీయ పరిస్థితిని, ఈ ఆర్థిక పరిస్థితిని కూడా మనం ఆకలింపు చేసుకుని మార్పు కోసం నడుమిగించాలి. ఈ సమస్యలు చాలా ఉన్నట్టు తాత్కాలికంగా ఓటులాల్చాలన్న కోరికతో ప్రజల్లో అబద్ధాలను ప్రచారం చేసి తెలుగు ప్రజల మధ్య విద్వేషాలను పెంచి ఈవేళ సామరస్యంగా ఉన్న జాతికి సంకటాన్ని ప్రసాదించారు ఈ మూర్ఖ రాజకీయవేత్తలు. తెలంగాణ తమ్ముళ్ళు కోరుకున్నది మాకు ఉపాధి కావాలి, ఉపాధి కోసం ఏ ఊరు కా ఊరు అధికారం కావాలి, మా బావగోగులు మేము చూసుకోవాలని. ఈ దేశంలో ప్రతి ప్రాంతంలో, ప్రతి జిల్లాలో మా బావగోగులు మేము చూసుకుంటాం, మా పరిపాలన బాధ్యత మేము తీసుకుంటాం, మేము భరోసా ఇస్తాం మా ప్రజలకి అని చెప్పిన. కానీ ఓ రాష్ట్రం కావాలని సోదరులు కోరితే ఒకే జాతి, ఒకే భాష, ఒకే ప్రజ, ఆ ప్రజల్ని, ఆ జాతిని, భాషని చీల్చేందుకు, ప్రజల మధ్య విద్వేషాలను పెంచేందుకు కుట్రలు చేసి తాత్కాలిక రాజకీయ లబ్ధి కోసం జాతి జీవనాన్నే విపత్తులో పడేటువంటి పరిస్థితి కల్పించారు. ఎన్నో రాష్ట్రాలు ఏర్పడినాయి ఈ దేశం. తెలుగు ప్రజలు, తెలుగు రాష్ట్రం విభజన కావటం తొలి రాష్ట్రం కాదు, ఒకవేళ విభజన జరిగితే ఎన్నో రాష్ట్రాలు ఏర్పడినాయి. కానీ ప్రతి చోట సామరస్యంగా, రాష్ట్ర శాసనసభలో ఏకగ్రీవంగా, అన్ని వర్గాలు కూడా ఆదరణపూర్వకంగా వైషమ్యాలు మరచి విభిన్న ప్రయోజనాలను సమన్వయం చేసేందుకు కృషి చేశారు. బీహార్ రాష్ట్రంలో లాలూ యాదవ్ ముఖ్యమంత్రిగా ఉండగా నా శవం మీద కొత్త రాష్ట్రం ఏర్పాటు కావాలి, ప్రాణం పోయిన అంగీకరించని పట్టుబట్టాడు ఆయన. శాసనసభ ఒప్పుకోలేదు. కేంద్ర ప్రభుత్వం ఒక సామ్రాజ్యం మాదిరి ప్రవర్తించలేదే. ప్రధానమంత్రి, ఓ పార్టీ అధ్యక్షుడు, ఓ చక్రవర్తులకు అహంకారంతో ప్రవర్తించలేదే. ఈ జాతి ఎంతటి సంక్లిష్టమైనదో గుర్తించారే. ఈ ప్రజల మధ్య వైషమ్యాలు పెంచడం కాకుండా మీరంతా కూర్చుని సంఘీభావంతో, సామరస్యంతో పరిష్కారాన్ని ఎంచుకోండి, మీ పరిష్కారాన్ని మేము అమలు చేస్తామని చెప్పిన చాలా ముందు చూపుతో, నిజమైన నాయకత్వంతో ముందుకొచ్చారే. చివరికి ఆ లాలూ ప్రసాద్ యాదవే ఆ బీహార్ అసెంబ్లీలోనే తీర్మానాన్ని ప్రవేశపెట్టి ఏకగ్రీవంగా రాష్ట్రం ఏర్పాటు కావాలని తీర్మానించిన తరువాత అందరూ సామరస్యంగా అన్ని ప్రాంతాల్లో ఏ రకమైన విభేదాలకి తావు లేకుండా సంతోషంగా, శాంతియుతంగా అంగీకరించిన తరువాత
ఆ రాష్ట్ర విభజన జరిగింది. ఏం చేస్తున్నారు తెలుగు ప్రజల విషయంలో ఈవేళ? ఢిల్లీ ఏమన్నా సామ్రాజ్యం అనుకుంటున్నారా? ఢిల్లీ సుల్తాన్లా మీరు? మొఘల్ చక్రవర్తులా లేక బ్రిటిష్ వలస పాలకులా? తెలుగు ప్రజల భవిష్యత్తు, అన్నదమ్ముల మధ్య వైషమ్యాలు తెలుగు ప్రజలు తేల్చుకోవాలి, అన్నదమ్ములు తేల్చుకోవాలి, కలిసి కూర్చొని తేల్చుకోవాలి, సామరస్యంగా తేల్చుకోవాలి, స్నేహపూర్వకంగా తేల్చుకోవాలి, ప్రేమతో ఆదరంతో ముందు చూపుతో తేల్చుకోవాలి. వైషమ్యంతో కాదు, విద్వేషంతో కాదు, మీ మూర్ఖులకి ఉన్మాదులకి ఓటు బ్యాంకులుగా మారి బతుకుల్ని సమాధి చేసుకోవడం కోసం కాదు. ఒక జాతి భవిష్యత్తు కేవలం ఒక ఎన్నికల్లో ఓటు బ్యాంకులుగా మార్చినట్టయితే ఈ జాతికి ఇంకా భవిష్యత్తు ఉండదు. ఈవేళ తెలుగు ప్రజల్ని ఈ రకంగా బలవంతంగా ఢిల్లీ పాలకుల ఉన్మాదంతో, అహంకారంతో, నియంతృత్వంతో ఇష్టం వచ్చినట్టు చేస్తాం, తాంబూలాడి చేస్తాం, తన్నుకొచ్చామని చేసినట్టయితే రేపొద్దున భారతదేశంలో ఏ రాష్ట్రానికి భవిష్యత్తు ఉండదు. ఈ సమాఖ్య వ్యవస్థ పూర్తిగా అంతమైపోతుంది. తెలంగాణ తమ్ముళ్ళు ఖచ్చితంగా 2 రాష్ట్రాలు 3 రాష్ట్రాలు కావాలనుకుంటే ఏర్పరచుకుందాం. కానీ ఏం చెప్తున్నారు మనందరికీ? 10వ తరగతి పాస్ అయితే మీ అందరికీ ఉద్యోగం కాగితం రెపరెపలాడుతూ చేతిలోకి వస్తుందని చెప్తున్నారు తమ్ముడు. ఎక్కడున్నాయి ఉద్యోగాలు? దేశం మొత్తంలో 20 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలను ఇచ్చిన వాజమ్మలు ఒక్క రాష్ట్రంలో ప్రతి కుర్రాడికి ప్రతి అమ్మాయికి 10వ తరగతి కాగానే ఉద్యోగాలు తెస్తారా? ఎక్కడి నుంచి తెస్తారు నాన్న? ఒక్కసారి కళ్ళు తెరవండి. ఓ రాష్ట్రం వస్తేనో, సమైక్య రాష్ట్రం ఉంటేనో ఇంటికి 3 ఎకరాలు ఇస్తామని చెప్పి అంటున్నారు. ఎక్కడి నుంచి? అగ్గిపెట్టెలాగా ఉత్పత్తి చేస్తారా ఫ్యాక్టరీలో భూమిని? రాయలసీమలో సోదరులకో, ఉత్తరాంధ్రలో వరకు, తెలంగాణ మెట్ట ప్రాంతాల వరకు రాష్ట్రం వస్తేనో, ఉమ్మడి రాష్ట్రంగా ఉంటేనో ఒక్కసారి భూమి ఆకర్షణ శక్తి ప్రభావం పోయి నీళ్లు కిందకి పోయి పైకొచ్చేస్తాయని చెప్తున్నారు. ఎట్లా వస్తాయి నాన్న? ఒక్కసారి ఆలోచించండి మీరంతా. మాకు ప్రత్యేక రాయలసీమ వస్తేనో, లేకపోతే సమైక్యాంధ్ర కొనసాగితేనో, ప్రత్యేక తెలంగాణ వస్తేనో వీళ్ళంతా పోతారు, ఇళ్ళన్నీ మాకు వస్తాయి, ఆస్తులన్నీ మాకు వస్తాయి అనుకుంటున్నారు. బేదరికం అట్లా తరగదనన్నా. ఎవరెక్కడికి పోరు. ఈ దేశంలో ఏ ప్రాంతంలో, ఏ కులంలో, ఏ మతంలో, ఏ భాషలో పుట్టినా దేశంలో ఎక్కడైనా నివసించే హక్కు, ఎక్కడైనా ఉపాధి పొందే హక్కు, ఎక్కడైనా వ్యాపారం చేసే హక్కు, ఎక్కడైనా ఆనందాన్ని జీవితంగా గడిపే హక్కు ఈ రాజ్యాంగం ఇచ్చింది. ఈ వాజమ్మ లెవెల, ఈ పార్టీ లెవెల, ఈ ప్రభుత్వ లెవెల మనకు మనం ఏర్పాటు చేసుకున్న రాజ్యాంగం ఇచ్చింది ఆ హక్కుల్ని. ఆ హక్కులు తెలంగాణ ప్రజలకి, రాయలసీమ ప్రజలకి, కోస్తాంధ్ర ప్రజలకి, మహారాష్ట్రీయులకి, కన్నడిగులకి, తమిళులకి, మలయాళీలకి, ఉత్తరాది వారికి, బెంగాలీలకి, రాజస్థానీలకి, ప్రతి ఒక్కరికి ఈ దేశంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా, గౌహతి నుంచి గంగానగర్ దాకా వర్తిస్తుంది. ఆంధ్రప్రదేశ్లో ఒక రాజకీయ పార్టీ సమావేశంలో మీరు ఎప్పుడన్నా, అదిగో మహారాష్ట్ర నుంచి వచ్చాడు మా జాతీయ జనరల్ సెక్రటరీ సురేంద్ర శ్రీవాస్తవ్, బొంబాయి నుంచి వచ్చాడు అదిగో రామ్దాస్, అదిగో మన సోదరుడు దీపక్ వచ్చాడు కర్ణాటక నుంచి. ఇలా ఒక రాష్ట్ర మహాసభల్లో అన్ని రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళని ఎప్పుడన్నా మీరు చూసారా ఆంధ్రప్రదేశ్లో? ఈ దేశమంతా ఒక్కటి, భారత జాతి అంతా ఒకటి, ఒకే జాతి, ఒకే పౌరసత్వం, ఒకే దేశం, ఒకే ప్రజ. రాష్ట్రాలు ఎన్నైనా ఏర్పాటు కావచ్చు, కానీ ప్రజల మధ్య ఎడబాటు కాకూడదు, ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో పడకూడదు, ఉపాధి కలగాలి, మన భవిష్యత్తుని మనం ఏర్పాటు చేసుకోవాలి. రాష్ట్రం ఏర్పాటు ఉపద్రవమో కాదు, అద్భుతాన్ని సృష్టించదని లోక్సత్తా మొదటి నుంచి చెప్పింది. సమైక్యాంధ్రగా కొనసాగటం ఉపద్రవమో కాదు, అద్భుతాన్ని సృష్టించదు. కానీ బలవంతంగా ఉమ్మడి రాష్ట్రం సాధ్యం కాదు, బలవంతంగా ప్రత్యేక రాష్ట్రమో సాధ్యం కాదు. మనం సామరస్యంగా కూర్చొని మనం పరిష్కారం చేసుకోవాలి తప్ప ఒక కుటుంబంగా, అన్నదమ్ములంగా, ఒక భాష మాట్లాడే వాళ్ళంగా, ఒక సంస్కృతికి వారసులంగా, ఒక సాహిత్యాన్ని గౌరవించి ప్రేమించేటువంటి పౌరులంగా మనం కలిసి ఉమ్మడిగా నిర్ణయం చేసుకోవాలి తప్ప ఓ ఢిల్లీ వాళ్ళు కాదు, ఓ పార్టీ నాయకత్వం కాదు, వంశపారంపర రాజకీయాలు కాదు, సామాన్య ప్రజల జీవితాలను సమాధి చేసి వీళ్ళ పిల్లల బతుకుల కోసం పునాదులు కట్టుకోవాలనేటువంటి కుట్రపూరితమైన, ద్రోహపూరితమైన రాజకీయం కాదు. అందుకే రాష్ట్రంలో లోక్సత్తా కార్యకర్తలందరికీ పిలుపునిస్తున్నాం. ప్రతి ఇంట్లో మీరు ఒక రిఫరెండం జరపండి. ప్రతి పల్లెలో, ప్రతి పట్టణంలో, ప్రతి వార్డులో మీరు ఒక ప్రజాభారత్ నిర్వహించండి. రాష్ట్రం విడిపోవాలన్నా కలిసి ఉండాలన్నా కాదు, విడిపోవాలన్నా కలిసి ఉండాలన్నా, ఢిల్లీ సాహిబులు చేస్తే గులాములుగా మనం భరించాలన్నా,
సార్వభౌమత్వం ఉన్న తెలుగు ప్రజలంగా తెలుగునాట మనమంతా నిర్ణయించుకోవాలన్న 3 ప్రాంతాల్లో ఈ విషయం మీద ప్రజా బ్యాలెట్లు వచ్చే 2-3 వారాల్లో రాష్ట్రమంతా నిర్వహించండి. సమాఖ్య వ్యవస్థకు పునాది కట్టండి. ప్రజల్లో మౌలిక అంశాల విషయం తీసుకురండి. రాష్ట్ర విభజన జరిగినా, 2 వచ్చినా, 3 రాష్ట్రాలైనా, ఒకే రాష్ట్రం వేర్వేరు ఏర్పాట్లతో కొనసాగినా మనం సామరస్యంగా బతకాలి. అందరి ప్రజలని కాపాడాలి, భవిష్యత్తుకి బాటలు వేయాలి. ఈ విషయాన్ని చెప్పవలసిన బాధ్యత లోక్సత్తాకున్నది. ఈ విషయాన్ని నిజాయితీగా అన్ని ప్రాంతాల్లో ఒక్కో ప్రాంతానికి ఒక్కో మాట కాకుండా, నిన్నొక మాట నేడొక మాట కాకుండా నిజాయితీగా చెప్పే నైతికమైన స్థైర్యం లోక్సత్తా పార్టీకి మాత్రమే ఉన్నది. నిలబడి నిర్భయంగా చెప్పండి. ప్రజల్లో ఆలోచన పెంచండి. జాతిలో సామరస్యాన్ని సాధించండి. ఈవేళ రైతుకు కావాల్సింది కష్టం వచ్చినప్పుడు కన్నీళ్లు కార్చేవాళ్ళు మాత్రమే కాదు, పంట పండినప్పుడు రేటును అందించే విధానాలను చేపట్టే ముందు చూపున్నవాళ్ళు. గత సంవత్సరం ఇక్కడ కూర్చున్న వారిలో చాలామంది పాల్గొన్నారు. వేలాది మంది రైతులు, లోక్సత్తా కార్యకర్తలు కర్నూలు నుంచి కర్ణాటకకి, నిజామాబాద్ నుంచి నాందేడ్కి వెళ్ళి పక్క రాష్ట్రంలో రేటున్నా అమ్ముకోకుండా సంకెళ్ళు విధించిందే ఈ ప్రభుత్వం. దానికి నిరసనగా దమ్ము అంటే అరెస్ట్ చేయండి, ఎక్కడ రేటు ఉంటే అక్కడ అమ్ముకుంటామని భుజాల మీద మహిళలు సైతం మూటలు పెట్టి కదిలి పక్క రాష్ట్రాల్లో అమ్మారు. అరెస్టు చేసే సాహసాన్ని ప్రభుత్వం చేయలేదు. కేవలం లోక్సత్తా చేసిన ఉద్యమం వల్ల ఒకే ఒక్క నెల రోజుల్లో రాష్ట్రమంతా గుర్తించారు. లోక్సత్తా రాస్తారోకోలు చేయదే అంటున్నారు, లోక్సత్తా హింసకి పాల్పడదే అంటున్నారు, లోక్సత్తా బూతులు తిట్టదే అంటున్నారు. ప్రజాస్వామ్యంలో అది కాదు రాజకీయం. నిజంగా నీతివంతమైన దురదృష్టగల విధానాలను రూపొందించి దానివైపు సమాజాన్ని నడిపించిన నిజమైన రాజకీయం. కేవలం ఆ ఉద్యమాన్ని చేపట్టిన కారణంగా ఆంధ్రప్రదేశ్లో రైతులకి 750 రూపాయల బస్తా ఉన్న ధాన్యం రేటు బీపీటీ 1200 రూపాయలకి పెరిగి ఒక్క నెల రోజుల లోపల, 15 రోజుల లోపల 3600 కోట్ల రూపాయలు కేవలం వరి పండించే రైతులకి, బీపీటీ రైతులకి లాభం చేకూరింది. దేశ చరిత్రలో అంత పెద్ద విజయాన్ని అంత స్వల్పకాలంలో రైతులకు సాధించిన ఉద్యమం మరొకటి లేదు. ఇవి నిజమైన ఉద్యమమే. ప్రజా ఉద్యమాల బాటగా అంటే అర్థం బంధులు కాదు, బలవంతపు వసూళ్లు కాదు, రాస్తా రోకోలు కాదు, స్కూళ్ళు కాలేజీలు మూసేయడం కాదు, ప్రభుత్వ కార్యాలయాల్లో పని ఆపేసి ప్రజలకు కన్నీళ్లు కల్పించడం కాదు. ప్రజల జీవనాన్ని మార్చడం కోసం, పేదరికాన్ని తొలగించడం కోసం, మూర్ఖ విధానాలు అంతం చేయడం కోసం వినూత్నమైన రీతిలో కదిలి ప్రజల గుండెల్లోకి చొరబడి ప్రభుత్వం గుండెల్లో సింహస్వప్నంగా మారి విధానాల్ని మార్చటం, ఆ విధానాల్ని మార్చటంలో, వ్యవస్థని మార్చటంలో లోక్సత్తా ఈవేళ దేశంలో అతిపెద్ద పార్టీ. ఈవేళ రైతుకు రేటు కావాలంటే అమ్మకంలో ఆంక్షల దగ్గర నుంచి, ఎగుమతుల మీద ఆంక్షల దగ్గర నుంచి, దిగుమతుల నుంచి రక్షణ దగ్గర నుంచి, రైతుకి రేటు రావడం కోసం ఒకవేళ తాత్కాలికంగా రేటు తగ్గితే నెల ఉంచేటువంటి ఏర్పాటు చేయడం దగ్గర నుంచి, మన మార్కెట్ యార్డ్లలో ప్రయోజనం ఇవ్వడం దగ్గర నుంచి, కుళ్ళిపోయే పంటలైనట్టయితే రేటు రాకపోతే వాల్యూ ఎడిషన్ వ్యవసాయ పరిశ్రమల ద్వారా రేటు పెంచడం దగ్గర నుంచి ఒక సమగ్రమైన విధానం కావాలి. లోక్సత్తా దానికి కట్టుబడినది. ఇప్పటికే లోక్సత్తా చేసిన పోరాటం వల్ల ఎగుమతుల మీద ఆంక్షలు తొలగాయి. కేవలం లోక్సత్తా పోరాటం వల్ల ఎగుమతుల మీద ఆంక్షలు తొలగాయి. కాబట్టి ఈవేళ భారతదేశం ప్రపంచంలో నెంబర్ 1 ఫుడ్ గ్రెయిన్ ఎక్స్పోర్టర్. లోక్సత్తా ఈ పోరాటం చేసేదాకా, ఎగుమతుల్ని ఎక్కడ వీలుంటే అక్కడ అమ్ముకుని ఏర్పాటు చేయాలనే దాకా ఈ మూర్ఖ ప్రభుత్వం, ఈ గుడ్డి ప్రభుత్వం, ఢిల్లీలో కూర్చున్న ప్రభుత్వం ఎగుమతుల మీద ఆంక్షలు విధించి నిషేధించి రైతుకి మార్కెట్ లేకుండా చేసింది. కానీ ఇంకా చాలా చేయాల్సింది. యువతకు కావాల్సింది కులాలు కాదు, మతాలు కాదు, ప్రాంతాలు కాదు, నినాదాలు కాదు. యువతకు కావాల్సింది ఉపాధి, ఆత్మగౌరవం, ఎదిగే అవకాశం. ఏ తల్లి కడుపున పుట్టినా, ఏ కులంలో పెరిగినా, ఏ స్కూల్లో ఏ కాలేజీలో చదువుకున్నా, నేను ఒక కలెక్టర్ కొడుకుతో మంత్రి కూతురుతో పోటీ పడగలను, కోటీశ్వరుడు కొడుకు కోటీశ్వరుడుగా ఉండి బేదల పిల్లలు బేదలుగా ఉండే వ్యవస్థ పోయి సామర్థ్యం, కష్టపడే తత్వం, వీటిని బట్టి నా భవిష్యత్ నిర్ణయం కావాలని యువతంతా కోరుకుంటున్నారు. అందుకే ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్రంలో ఏడాదికి 10 లక్షల మందికి ఉపాధి, దేశంలో ఏడాదికి 1 కోటి మందికి ఉపాధి, ఇవి మన లక్ష్యాలు కావాలి. అది కావాలంటే మాటలతో జరిగేవి కాదు, మౌలిక సదుపాయాలు కావాలి. మొన్న కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాజస్థాన్లో మాట్లాడుతూ విచిత్రమైన ప్రసంగం చేశాడని పత్రికల్లో వచ్చింది. నేను నిర్ఘాంతపోయాను. 2013లో ఒక పార్టీ నాయకుడు ఈ మాట అన్నాడు అంటే నాకు అసలు
నమ్మబుద్ధి కావటం లేదు. ఏమన్నాడో తెలుసా ఆయన? వాళ్ళంతా రోడ్లు కావాలంటున్నారు, పరిశ్రమలు కావాలంటున్నారు, ఎయిర్పోర్ట్లు కావాలంటున్నారు, మేము దానికి అందరికీ వ్యతిరేకం, మేము మీకోసం ఉన్నాం అంటున్నాడు. అంటే ఏంటి నాన్న, వీళ్ళు నిరంతరం బేదలుగా బిచ్చగాళ్ళుగా ఉండి మీరు బిచ్చం వేస్తే చేచాచి పుచ్చుకునే వాళ్ళుగా ఉండాలా? మీకు ఓటు బ్యాంకులుగా యంత్రాలుగా మారాలా? బేదలుగా మిగలాలా? బేదరికం కొనసాగాల ఈ దేశంలో? నిర్మోహమాటంగా నేను చెప్తున్నా, మనకి విద్య కావాలి, ఆరోగ్యం కావాలి, నైపుణ్యం కావాలి, విద్యుత్ కావాలి, విద్యుత్ కర్మాగారాలు కావాలి, రవాణా కావాలి, మౌలిక సదుపాయాలు కావాలి. మరో నాయకుడు ఈ మెట్రోని తగలెట్టేస్తాను, మెట్రోని కూల్చేస్తానన్నాడు. తెలంగాణని ప్రేమిస్తున్నానని చెప్పంటూ హైదరాబాద్ నగరంలో మెట్రోను కూల్చేస్తే తెలంగాణ పట్ల ప్రేమ ఎంత మూర్ఖమైన నాయకత్వం ఇది! వీళ్ళ జాతికి మార్గాన్ని చూపెట్టేది, అంధయుగాల్లోకి మధ్యయుగాల్లోకి దేశాన్ని దూసిపోయి వాళ్ళ పనికొచ్చేది. ఆలోచించండి ఒక్కసారి. తెలంగాణ తమ్ముళ్ళు, కోస్తాంధ్ర సోదరులు, రాయలసీమ మహిళలు ఆలోచించండి ఒక్కసారి. ఎలాంటి నాయకత్వం కావాలి? మీ బిడ్డలకు మంచి బతుకునిచ్చే నాయకత్వమా, బిడ్డల బతుకుని ఛిద్రం చేసే నాయకత్వమా? ఉపాధి కావాలి, పరిశ్రమలు కావాలి. ఈ దేశంలో కండల్లో శక్తి ఉండి గుండెల్లో బలమన్న ఏ యువకుడు, ఏ యువతి కూడా కన్నీళ్లు కార్చే అవసరం ఉండకూడదు. కష్టపడతానంటే పని కూడా ఇచ్చే అవకాశం లేదా? పరిశ్రమ కూడా కల్పించరా? పరిశ్రమ రావాలంటే లంచమా? భూమి ఇవ్వాలంటే కావలసిన వాళ్ళక? గనులు ఇవ్వాలని చెప్పంటే మీకు వాటాలా? దేశంలో ఎక్కడ చూసినా దోపిడీలా? సామాన్యులకు మాత్రం సంఖ్యలా? కొంతమంది అంటున్నారు, జేపీ గారు మీరు ఎప్పుడు ఇంత ఆవేశం చూపెట్టలేదు, ఇంత పరిశోధన మాట్లాడు. ఎందుకంటే దేశానికి లోక్సత్తా ఉద్యమం ఏర్పడిన తర్వాత ఇంతటి జాతి ద్రోహం మరి ఎప్పుడు జరగడం లేదు, 10 ఏళ్లుగా జరిగినట్టుగా. అందుకే ఈ ఆవేశం. ఇలాంటి సమయంలో కూడా మౌనంగా మనం చేతులు ముడుచు కూర్చుంటే, జాతి భవిష్యత్తునే పతనం చేస్తున్నప్పుడు కూడా మనమంతా మనకున్న ప్రతిష్టని పణంగా పెట్టకపోయినట్టయితే జాతికి ద్రోహం చేసిన వాళ్ళం అవుతాం. లోక్సత్తా జాతి భవిష్యత్తు కోసం అన్నది, జాతి ద్రోహం కోసం లేదు. మహిళలు ఏం కోరుకుంటున్నారు? మహిళలు మగవాళ్లతో పాటు సమాన అవకాశాలు కాకుండా మహిళలు ప్రత్యేకంగా 2 కోరుతున్నారు. హైదరాబాద్ పొరవీధుల్లోనో, ఢిల్లీ నగరంలోనో, ముంబై నగరంలోనో, బెంగళూరులోనో, ఓ పల్లెటూరులోనో, పట్టణంలోనో, అయ్యా మగవాళ్లతో సమానంగా ఆర్థిక వ్యవస్థలో మేము పాలు పంచుకోవాలి, సమాజంలో సగర్వంగా నిలబడాలంటే బయటకు వెళితే తిరిగి వస్తామో లేదో అన్న భయం మాకు పోవాలి. ఎక్కడ ఏ మూర్ఖుడు అఘాయిత్యం చేస్తాడో, ఏ పోలీస్ స్టేషన్కి పోతే ఏమవుతుందన్న భయం పోవాలి. భయం సంకెట్లోంచి, భయం గుప్పెట్లోంచి బయటపడాలి. మాకు రక్షణ కావాలి, ఇది మా హక్కు. ఇంట్లో బుర్ఖాలేసి కూర్చోమంటారా? బయటకు వెళ్లకుండా, వంచిన తలెత్తకుండా మేము అవమాన భారంతో మహిళగా పుట్టింది బతకమంటారని మహిళలు అడుగుతున్నారు. కేవలం నిర్భయ చట్టం వస్తే చాలదు. ప్రతి ఇంట్లో, ప్రతి స్కూల్లో ఈవేళ మహిళల్ని మన మగవాళ్ళు, మన మగపిల్లలు చూసే తీరును మార్చడం కోసం వాళ్ళ మనసుల్లో చొరబడాలి. మహిళల మీద అత్యాచారాలు చేస్తున్నది ఎక్కడో పాకిస్తాన్ నుంచో మరో దేశం నుంచో దిగుమతవుతున్న వాళ్ళు కాదు. మన కుటుంబాల్లో మన మధ్య పెరిగినటువంటి పిల్లలు, మన స్కూళ్లలో పాఠాలు నేర్చుకున్నటువంటి మూర్ఖులు, వీళ్ళందరికీ అర్థం కావాలి. మహిళకే కనుక భద్రత లేకపోతే, మహిళకే స్వేచ్ఛ లేకపోతే మగవాడికి స్వేచ్ఛ లేదయ్యా. మహిళని అణచివేస్తే కాదు మగవాడి ప్రతాపం, మహిళని గౌరవిస్తే మగవాడి ప్రతాపం. పోటీ పడి సమానంగా ఒకరికొకరు ఎదిగితే ప్రతాపం తప్ప మహిళను అవమానిస్తే కాదు, సంఖ్యలలో కురిస్తే కాదని చెప్పిన విషయం ప్రతి మగవాడికి అర్థం కావాలి. ఇంట్లో కంచం కడగడం దగ్గర నుంచి, ఆడపిల్లలు మాత్రమే చేస్తారనుకున్న పనులు ఇంట్లో చేయడం దగ్గర నుంచి, స్కూల్లో, వీధుల్లో, కాలేజీల్లో, ఫ్యాక్టరీల్లో, ఆఫీసుల్లో, సమాజంలో, రాజకీయంలో, ప్రతి చోట అక్కడ మహిళని మగవాళ్ళకి ఏమాత్రం తక్కువ కాకుండా గౌరవంగా, ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తూ చూసే బాధ్యత మనందరిది కావాలి. దాంతోపాటు ఏ వీధికి ఆ వీధి, ఏ వార్డుకు ఆ వార్డు, ఏ గ్రామానికి ఆ గ్రామం 10 మంది స్వచ్ఛందంగా పూనుకోవాలి. ప్రతి పోలీసులే వచ్చి రక్షణ ఇవ్వాలని చెప్పంటే 120 కోట్ల మంది, 127 కోట్ల మంది ప్రజలకి ఈ దేశం మొత్తంలో ఉన్న పోలీసులు 15 లక్షల మంది. ఈ 15 లక్షల మందిలో చాలామంది ప్రధానమంత్రికి, ముఖ్యమంత్రికి, మంత్రులకి, ఎమ్మెల్యేలకి, ఎంపీలకి రక్షణ కోసమే సరిపోయారయ్యా. ఇంకా సామాన్య ప్రజల రక్షణ ఎక్కడ దొరుకుతుంది? కాబట్టి పోలీసుల వల్ల రక్షణ కోకూడదు. ఎక్కడికక్కడ స్వచ్ఛందంగా నైబర్హుడ్ వాచ్ గ్రూప్స్, కమ్యూనిటీ పోలీసింగ్ కావాలి. ఇక్కడ ఏమన్నా ఏ ఆకతాయి కుర్రవాడు ఏ ఆడపిల్ల మీద అఘాయిత్యానికి తలపడ్డా, ఏడిపించినా, ఓ బస్సులో వెళితే ఇవాళ ఆడపిల్లకి భుజం తాకి
తడిమి అవమానకరంగా మాట్లాడి గుండెల్లో గుచ్చేట్లుగా చూపులు చూసి ఎందుకు బయటకు వెళుతున్నామన్న కన్నీళ్లు ఖర్చు విధ కల్పిస్తున్నారు. అలా జరగకుండా మనం పూనుకోకపోతే, సమాజం నుంచి 10 మంది పూనుకోకపోతే విజ్ఞత కలవాళ్ళు స్వచ్ఛందంగా వాళ్ళంతా కూడా సంస్థాగతంగా ఏర్పడకపోయినట్టయితే మహిళలకు రక్షణ రాదు. మనకు సామెత ఉన్నది, తోటకూర నాడే మనం పట్టించుకోకపోయేసరికి ఇవాళ ఈ పరిస్థితిని చెప్పని తల్లి చెవి కొరికాట ఆ కుర్రాడు జైల్లో ఉండి. ఆడపిల్లని ఏడిపించిన నాడే మనం గట్టిగా ఓ చిన్న శిక్ష అయినా గట్టిగా వెంటనే వేస్తామన్న నమ్మకం కలిగించకపోతే, అందుకే స్థానిక న్యాయాలయాలను లోక్సత్తాయే పోరాడు ఏర్పాటు చేసింది. ఈ దేశంలో చట్టం వచ్చింది కానీ ఇంకా ఇప్పటికీ రాష్ట్రంలో ఏర్పాటు కల. అక్కడ వెంటనే ఓ ఆడపిల్లని ఏడిపించినా, అనుమతి లేకుండా తాకినా, అత్యాచారం చేసేందుకు ప్రయత్నం చేసినా వెంటనే మరుక్షణమే 2 రోజుల్లోనే అక్కడ ఆ విషయం తెలిసి చిన్న నేరమైనట్టయితే సింగపూర్లో లాగా కనీసం దెబ్బలు పడతాయన్న భయం, వెంటనే శిక్ష పడుతుంది, జరిమానా పడుతున్న భయం, వాడి రికార్డు చెడిపోతుంది, నాకు అది పొద్దున విద్య ఉండదు, ఉపాధి ఉండదన్న భయం కల్పించకపోయినట్టయితే ఎట్లా రక్షణ కల్పిస్తాం? మార్గాలు లేక కాదు, పట్టించుకోక. భయంకర అత్యాచారం జరిగితే అందరూ వెంటనే ఉపన్యాసాలు ఇస్తారు. అది కాదు కావాల్సింది. అత్యాచారం జరిగా కన్నీళ్లు తోడడం కాదయ్యా, అత్యాచారం జరగని వాతావరణాన్ని కల్పించడం కోసం రాజకీయం పూనుకోవాలి. గ్రామీణ మహిళలు, పేద మహిళలు కోరేదయ్యా, రెక్కాడితే డొక్కాడని వాళ్ళం. మాకు ఈ బర్రెలు అక్కర్లేదు, గొర్రెలు అక్కర్లేదు, మీ కార్డులు అక్కర్లేదు, మీ బియ్యం అక్కర్లేదు, కనీసం ఈ మద్యం నుంచి మాకు విముక్తి కల్పిస్తావా మహాప్రభు అని అడుగుతున్నారు ఈ దేశంలో. లోక్సత్తా కఠినమైన మద్య నియంత్రణకి కట్టుబడి ఉన్నది. లోక్సత్తా మహిళలే కాదు, యువత అందరినీ కోరుతుంది. వచ్చే కొద్ది వారాలు, నెలల్లో గ్రామాన ఎక్కడ బెల్ట్ షాప్ ఉన్నా, ఎక్కడ అనాథరైజ్డ్గా అనుమతి లేకుండా అక్కడ తాగుడికి ఏర్పాటు జరిగిన ఏలను ఉపయోగించండి, ఏల వేసి సత్తా చాటండి, ప్రజల్లో ఉత్సాహాన్ని నింపండి. ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో ఈ మహిళలకి మద్యం నుంచి విముక్తి కలగడం కీలకమైన అంశంగా రావాలి. దానికోసం బృహత్తర ఉద్యమాన్ని రాష్ట్రంలో నలుమూలలో చేపట్టాలి. బేదలు ఏం కోరుకుంటున్నారు? మన పార్టీలు అనుకుంటున్నాయి బేదలు బిచ్చగాళ్ళు కచ్చేస్తే సరిపోతుందని కోరుకుంటున్నారు అని. బేదలకి మీరు ఇచ్చేదేమన్నా ఉంటే ప్రజల పన్నుల డబ్బులోంచి ఇస్తున్నారు కానీ మీ తాతగాడి ముళ్ళలోంచి ఇవ్వడం లేదు సోదరులరా. మీ ఆస్తులన్నీ అమ్మి వాళ్ళకేం దానం చేయడం లేదయ్యా. బేదలు కోరుతోంది మా పిల్లలు కూడా రేపొద్దున మధ్యతరగతి పిల్లలుగా ఎదగాలి. ఓ కలెక్టర్ కొడుకుతో, మంత్రి కొడుకుతో మా పిల్లలు పోటాడాలి. తెలివితేటలు మాకు ఉన్నాయి. తెలివితేటలు కేవలం ఒక్క కులం సొత్తు కాదు, ఓ కుటుంబం సొత్తు కాదు, మాకు తెలివితేటలు ఉన్నాయి. మా పిల్లలకి మంచి చదువు కావాలి. మామూలు చదువు కావాలంటే ఈవేళ నెలకి 700 రూపాయలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది, భరించలేకపోతున్నాం. అయినా కూడా చదువు అందే పరిస్థితి లేదు, మంచి చదువు అందే పరిస్థితి లేదు. మంచి చదువు కావాలి. చిన్న జబ్బుకు డాక్టర్ దగ్గరికి పోతే దగ్గో పరిశ్రమ పడితే మాకు 1000 రూపాయలు 2000 రూపాయలు అవుతుంది, భరించలేకపోతున్నాం. కనీసం కుటుంబ ఆరోగ్యం కావాలి. మా పిల్లలకు ఉపాధి కల్పించేందుకు నైపుణ్యం కావాలి. మాకు ఇల్లు కావాలి. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో మాకు ఇల్లు కావాలి. ఇల్లన్నా లేకపోతే నివసించడానికి ఆ మాత్రం హక్కన్నా లేకపోతే ఆత్మగౌరవం ఎక్కడ? ఆ మాత్రం ఆస్తి లేకపోతే రేపొద్దున కుదువ పెట్టే అవకాశం ఎక్కడ? ఏదో రకంగా పెట్టుబడి పెట్టే మార్గం ఇది. మాకు ఇల్లు కావాలి పట్టణ ప్రాంతాల్లో. ముఖ్యంగా అన్నిటినీ మించి మాకు ఆత్మగౌరవం కావాలి. ఒక తరం కాలంలో కష్టపడితే కనీసం కూలీగా కాకుండా మధ్యతరగతి వర్గంలోకి మా పిల్లలు వస్తారని నమ్మకం కావాలని కోరుతున్నారు. అలాంటి సమాజ నిర్మాణం కావాలి. పన్నులు కట్టే వాళ్ళు ఏం కోరుతున్నారు? అయ్యా, సర్కారు ఆఫీసుకు పోతే పన్నులు కట్టిన పాపానికి మమ్మల్ని అవమానించకుండా, లంచం అడగకుండా, 10 సార్లు తిప్పకుండా పని కావాలని కోరుతున్నారు. పెద్ద కోరికలే లేవు పాపం. అయ్యా, మాకు 2 ఎకరాల పొలం ఉంటే లంచం ఇవ్వకుండా నాకు పట్టాదారు పాస్ పుస్తకం కావాలని కోరుతున్నారు. ఓ చిన్న ఇల్లు కట్టుకుంటే అయ్యా ఇంటి కరెంటు కనెక్షన్ కావాలని చెప్పంటే 10 సార్లు కాళ్ళ వెళ్ళ పట్టి అవసరం లేకుండా చేయమని కోరుతున్నారు. ఓ ఇల్లు కట్టుకుంటే ఇంటికి నీళ్ల కనెక్షన్ కావాలంటే ఎవరిని అడుక్కోవాల్సిన అవసరం లేకుండా డబ్బు కడతామయ్యా మేము చట్ట ప్రకారం, మాకు ఈ నీళ్ల కనెక్షన్ కావాలని కోరుతున్నారు. ఓ కుర్రాడు అయ్యా మాకు బర్త్ సర్టిఫికేట్ కావాలని కోరుతున్నాడు. ఓ కాలేజీకి వెళ్ళే అమ్మాయి నాకు ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలని కోరుతుంది. పెద్ద కోరికలు కోరల. లోక్సత్తా అందుకనే రాజీ లేని పోరాటాన్ని చేసి ఈవేళ పార్లమెంట్లో సర్వీస్ గ్యారంటీ బిల్ని ప్రవేశపెట్టడానికి దోహదం చేసింది. త్వరలో ఆ చట్టం రావాలి. రాష్ట్రంలో కూడా చట్టం అమలు కావాలి. ఏ ఆఫీసులోనూ కూడా పని కావాలంటే లంచం లేకుండా కాల పరిమితి లోపల పని జరిగి
సకాలంలో పని జరగకపోతే లంచం ఇచ్చే వ్యవస్థలో పని జరగకపోతే వాళ్లే రోజుకి 250 రూపాయలు పరిహారం ఇచ్చే వ్యవస్థ కావాలి. దాన్ని అమలు చేయాలి. ఈ పాలనా తీరు మారాలి. అట్లాగే ఓ రోడ్డు కావాలి, ఓ మంచినీళ్ళు కావాలి, మురుగునీటి పారుదల కావాలి. ఈ దోమల బెడద నుంచి తప్పుకోవాలి. వీటన్నిటికీ ఎక్కడికక్కడ డబ్బులు వెళ్ళాలి. 4,22,000 కోట్ల రూపాయలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకి ఈ ఏడాది బదిలీ చేస్తున్నది. ఈ లెక్క గుర్తుంచుకోండి మీరంతా. 4,20,000 కోట్ల రూపాయలు ఈ ఏడాది బదిలీ చేస్తున్నది. కనీసం దానిలో సగం డబ్బు కనుక ఏ ఊరు కా ఊరు, ఏ వార్డు కా వార్డు పంపించి మీ వీధిలో మీ వార్డులో పనులు మీరు చూసుకోండి అంటే ఈ పాటికి చాలా పనులన్నీ సరిగ్గా అయిపోతాయి. చిన్న పనికి మన పన్నుల డబ్బుతో చిన్న పని కావాలంటే ఎంపీ గారినో, ఎమ్మెల్యే గారినో, మంత్రి గారినో కాళ్ళు పట్టుకోవాల్సి వస్తుంది. కమిషనర్ గారి ఆఫీస్లో పడిగాపులు కాయాల్సి వస్తుంది. ఈ పరిస్థితి మారాలి. మన పాలన మనం ఇంట్లో ఉండాలి. అందరూ కోరుతున్నవి ఏమిటి? అయ్యా, ఈ అవినీతి నుంచి మాకు విముక్తి కల్పించండి, ఈ లంచాల పరిపాలన నుంచి, ఈ దుర్మార్గపు రాజకీయం నుంచే మాకు విముక్తి కల్పించాలని కోరుతున్నారు. ఆర్థిక ప్రగతిని కల్పించండి, భవిష్యత్తు పట్ల విశ్వాసాన్ని ఇవ్వండి, అన్ని వర్గాల మధ్య సామరస్యాన్ని పెంచండి కోరుతున్నారు. అందుకోసం లోక్సత్తా పార్టీ అద్భుతమైన విజయాలని ఈ దేశ చరిత్రలో మరే పార్టీ లేక మరే ఉద్యమం సాధించని విజయాలను లోక్సత్తా సాధించింది. 1 కాదు 2 కాదు. ఓటర్ల జాబితా ప్రక్షాళన 190 పాళ్ళు లోక్సత్తా ఉద్యమం వల్ల జరిగింది ఈ దేశంలో. నేర చరిత్రల జాబితాలు బయటపెట్టడం, అభ్యర్థుల వివరాలు బయటపెట్టడం కోసం చట్టం కేవలం 99లో మనం ఇక్కడ చేసిన పోరాటం నుంచి ప్రారంభమే ఈవేళ చట్టంగా వచ్చింది దేశంలో. దాని నుంచే ఇటీవల ఆర్డినెన్స్, ఈ గందరగోళం, సుప్రీంకోర్టు తీర్పు ఇవన్నీ కూడా లోక్సత్తా వేసిన పునాది, కట్టిన సౌధం, దాని నుంచి వచ్చినాయి. ఇవన్నీ కూడా గర్వపడుతున్నాం. 15 ఏళ్ల క్రితం ఈ దేశంలో అందరికంటే ముందే కూసిన తొలికోడి లోక్సత్తా 15 ఏళ్ల క్రితం మేము ఏది ఆశించామో, దేనికోసం పోరాటం చేశామో, ఏ పునాదులు వేశామో క్రమక్రమంగా ఈవేళ వాస్తవ రూపం ధరిస్తున్నాయి. ఈవేళ పార్టీల నిధుల కోసం ప్రామాణికమైన చట్టం ఉన్నది, దాతలకి పన్ను రాయితీ ఉన్నది, నిజాయితీగా చెక్ రూపంలో విరాళాలు సేకరించి ఖర్చు పెట్టే ఏర్పాటు ఉన్నది. మీకు నిజాయితీ మనసులో ఉంటే అంటే కేవలం లోక్సత్తా 2003లో తీసుకొచ్చిన చట్టం వల్ల దేశం మొత్తంలో పార్టీలకి వాళ్ళ విరాళాలు నిజాయితీగా ఏర్పాటు, నిజాయితీ అనే రాజకీయం ఇవాళ ఈ సమావేశం జరుగుతుందని చెప్పంటే ఇది ఊరికే జరగడంలా. ఏ దేవుడో, అలీబాబానో మరొకళ్ళు వచ్చేసి ఇక్కడ మంత్రదండాలతో ఇక్కడ ఏర్పాట్లు చేయాలి. దీనికి ఖర్చు అవుతుంది. సాహిత్యం తయారు చేయాలి, ఓ సమావేశం పెట్టుకోవాలి, ఓ ఆఫీస్ నిర్వహించుకోవాలి, ఎన్నికల్లో ప్రచారం చేసుకోవాలి, ప్రజల్లో ఆలోచన పెంచాలి, యువతకు శిక్షణ ఇవ్వాలి, వివిధ అంశాల పరిశోధన కావాలంటే డబ్బు అవసరం. ఆ డబ్బుకి నిజాయితీ అయిన ప్రాతిపదికన ఏర్పాటు చేసింది ఈ దేశం మొత్తంలో కాంగ్రెస్ పార్టీ కాదు, బీజేపీ కాదు, టీడీపీ కాదు, మరో పార్టీ కాదు, లోక్సత్తా పార్టీ. ఈ పార్టీలందరి కోసం, మన కోసం ఏర్పాటు చేసింది. ఈవేళ దాన్ని 100కి 100 పాళ్ళు అమలు చేస్తున్న ఏకైక పార్టీ లోక్సత్తా పార్టీ. మీకు గుర్తుండే ఉంటుంది, ఒకప్పుడు పార్టీలు మారాలని చెప్పంటే వాడి దగ్గర కోటి, వీడి దగ్గర కోటి చూసి రోజు కప్పగంతులు వేయటమే. ఈవేళ రాజీనామా చేయాల్సి వస్తుంది శాసనసభ. గమనించారా మీరు? 91వ రాజ్యాంగ సవరణ కోసం లోక్సత్తా పట్టుబట్టి అన్ని పార్టీలను కలిపి దాన్ని సాధించింది కాబట్టే ఈవేళ పార్టీ మారిస్తే రాజీనామా అత్యవసరమైంది. ఏదో రకంగా నలుగురు కలిసి ఓ పార్టీ ఫిరాయింపులు సాధ్యం కాకుండా పోయింది. అలాగే ఒకప్పుడు మన రాష్ట్రంలోని అంజయ్య గారి మంత్రివర్గంలో 90 మంది మంత్రులు ఉండేవారు. ఎవరికైనా గుర్తుంది? అంజయ్య గారి మంత్రివర్గం కుర్రవాళ్ళకి గుర్తుండదు, పెద్దవాళ్ళకు ఉంటుంది. 90 మంది మంత్రులు ఉండేవాళ్ళు. ఈవేళ అది కావాలన్నా సాధ్యం కాదు. లేకపోతే నిజానికి తెలంగాణ ఉద్యమం కూడా ఉండేది కాదు, ఈ పార్టీల్లో లుకలకు ఉండేది కాదు. 90 మందికి 100 మందికి పదవులు ఇచ్చేవాళ్ళు. మేఘాలయలో అనుకుంటాను ఆ రోజుల్లో 46 మంది శాసనసభ్యులు అధికార పక్షంలో ఉంటే 46 మంది ఎమ్మెల్యేలు ఉంటే అధికార పక్షం వాళ్ళు 44 మంత్రులట. గోచిపాతంత రాష్ట్రం. మిగతా ఇద్దరు ఎవరయ్యా అంటే ఒక ఆయన స్పీకర్, ఇంకొక ఆయన డిప్యూటీ స్పీకర్ అట. ఆ పరిస్థితిని మార్చింది లోక్సత్తా చేసిన పోరాటం వల్ల వచ్చిన 91వ రాజ్యాంగ సవరణ. మంత్రివర్గ సభ్యుల సంఖ్యని కేంద్రం నుంచి రాష్ట్రాల దాకా కుదించి ఏర్పాటు చేసింది లోక్సత్తా. ఆనాడు ముందు చూపుతో చేసిన పోరాటం వల్ల 2003లో వచ్చింది. అందరికీ చాటు చెప్పండి, చాలామందికి తెలియదు. ఎందుకంటే మనం వినయం అవసరమే, అహంకారం ఉండకూడదు. కానీ ప్రజల్లో ఆత్మవిశ్వాసం కోసం, లోక్సత్తా సంస్థ పట్ల, ఉద్యమం పట్ల విశ్వాసం కోసం
నిజంగా విజయాలు సాధించడం ఎట్లాగా తెలియడం కోసం చెప్పని వాస్తవాలను చెప్పే బాధ్యత కూడా ఉంది. ఏమీ చేయనటువంటి మూర్ఖులు ప్రతిరోజు ప్రచారంలో కోట్ల రూపాయలు పెట్టుకునే వాళ్ళంతా కూడా ఫ్లెక్సీలు వేసుకుంటుంటే అన్నీ చేసేందుకయ్యా మౌనంగా ఉంటారు లోక్సత్తా కార్యకర్తలు. చెప్పుకోండి సగర్వంగా ప్రజలందరికీ. మీరు సాధించిన విజయాలు ఈ దేశ చరిత్రలో మరే పార్టీ మరే ఉద్యమం సాధించాల. ఒక్క ఎంపీ కూడా లేకుండా సాధించాం. ఒకే ఒక్క ఎమ్మెల్యేతో సాధించాం మనం. ఈవేళ ప్రపంచమంతా మెచ్చుకుంటున్న, దేశ ప్రజలంతా గౌరవపడుతున్న పాలనా సమాచార హక్కు ఎట్లా వచ్చింది సోదరులారా? ఈ పార్టీల నాయకుల వల్ల వచ్చిందా? దేశాన్ని దోచుకుంటున్న వాళ్ళు, రహస్యం ద్వారా అవినీతి క్రిమినల్ లెక్కలాడేటువంటి వ్యవస్థ నిర్మాణం చేసిన మూర్ఖుల వల్ల వచ్చిందా? లోక్సత్తా ఉద్యమం వల్ల, రాజస్థాన్లో ఎంకేఎస్ఎస్ వల్ల ఈ ఇద్దరం కలిసి పాలనా సమాచార హక్కును సాధించాం. సగర్వంగా చెప్తున్నాం. ఈవేళ జాతి భవిష్యత్తుకి మార్గం వేసింది మేము. ఈవేళ స్థానిక ప్రభుత్వాలకి కనీసం తలసరి 1500 రూపాయలన్నా కేంద్రం నుంచి ప్రత్యక్షంగా రావాలి. వార్డు కమిటీలు, పంచాయతీల ద్వారా అని చెప్పని పోరాటం చేస్తున్నది లోక్సత్తా. రేపు విజయం సాధించబోయేది లోక్సత్తా. మీరంతా గుర్తించండి. 14వ ఫైనాన్స్ కమిషన్ ద్వారా మీ పంచాయతీలకి, మీ మున్సిపల్ వార్డులకి నిధులు ఏమొచ్చినా కూడా ఈవేళ లోక్సత్తా చేస్తున్న పోరాటంలో మిగతా పార్టీలు కనీసం ఈ మాటలు కూడా మాట్లాడవు. దానికోసం దేశవ్యాప్తంగా పోరాటం జరుగుతుంది. ఇక వ్యవసాయంలో ఆంక్షలు తొలగించాలన్నా, ఎగుమతుల ఆంక్షలు పెట్టి ఈ రైతుని కన్నీళ్లు కార్చే వ్యవస్థ తొలగించిందన్నా కేవలం లోక్సత్తానే. ఒక్క ఎంపీ కూడా లేకుండా మన పోరాటం వల్ల మనం సాధించాం. ఇంకా దింకాలు వేసేందుకు పోరాటం చేస్తున్నాం. ఖచ్చితంగా సాధిస్తాం. మార్కెట్లలో ప్రజాస్వామికీకరణ కావాలి. లోక్సత్తా కార్యకర్తలు దానికోసం పోరాడాలి. మార్కెట్ సెస్ ఉన్నది రైతులకి పంటకి రేటు వచ్చే ఏర్పాట్లు చేయడం కోసం, కానీ ఎమ్మెల్యేలు చెప్పిన వాళ్ళందరికీ పదవులు ఇచ్చి వాళ్ళంతా భోంచేయడం కోసం కాదు. ఇటీవలనే 2012 చివరిలో ఒక గొప్ప రాజ్యాంగ సవరణ మనకు వచ్చింది. 20 ఏళ్లుగా లోక్సత్తా ఉద్యమం, పార్టీ పోరాడుతున్నాయి. సహకార సంఘాలకి స్వయం ప్రతిపత్తిని కల్పించి రాజ్యాంగంలో దాన్ని చేర్పించి ప్రాథమిక హక్కుల్లో భాగంగా ఒక రాజ్యాంగ సవరణనే లోక్సత్తా తీసుకొచ్చింది. 2012 డిసెంబర్లో రాష్ట్రపతి సంతకమైంది. దేశంలో, రాష్ట్రంలో ఉన్న సహకార సంఘాలు ఏవైనా సరే ఇక ప్రభుత్వ యంత్రాంగాన్ని చూసి భయపడిపోకండి. 10 మంది కలిసి సహకార సంఘాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు. వాళ్ళంతా శాసించే హక్కు లేదు. అలాంటి చట్టాలన్నీ కూడా, మిమ్మల్ని శాసించే చట్టాలన్నీ కూడా చెల్లవు. ఖచ్చితంగా మీ అందరికీ రక్షణ కల్పించేది లోక్సత్తా. ఈ రాజ్యాంగ సవరణ ఆషామాషగరాల. ప్రతి అక్షరం, ప్రతి పదం లోక్సత్తా పూనుకోవటం వల్ల, నేను స్వయంగా రాయడం వల్ల వచ్చినటువంటి రాజ్యాంగ సవరణ. 97వ రాజ్యాంగ సవరణ. ఇటీవలనే దేశవ్యాప్తంగా సోదరులమంతా మేమంతా వెళ్ళాం. పార్లమెంటరీ కమిటీ ముందు కూర్చున్నాం. ఎందుకో తెలుసా? లోక్సత్తా మరో గొప్ప రాజ్యాంగ సవరణకి శ్రీకారం చుట్టింది. హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నియామకం కోసం జ్యుడిషియల్ కమిషన్ ఉండాలని చెప్పని దేశంలో సుప్రసిద్ధులైన న్యాయమూర్తులు జస్టిస్ వెంకటాచలయ్య, కీర్తిశేషులు, మంచి మిత్రులు జస్టిస్ జేఎస్ వర్మ, ఈ నిర్భయ విషయం మీద కమిషన్లో చైర్మన్గా వ్యవహరించిన జేఎస్ వర్మ గారు, మరి ఈ దేశంలో న్యాయ వ్యవస్థలో మచ్చలేనటువంటి మకుటాయమానమైన మహామనీషి జస్టిస్ విఆర్ కృష్ణయ్యర్, ఈ ముగ్గురిని కలిపి వారిచ్చిన నివేదిక ఆధారంగా కేంద్ర ప్రభుత్వాన్ని, ప్రధాన ప్రతిపక్షాన్ని ఒప్పించి రాజ్యాంగ సవరణని ఇవాళ పార్లమెంటు దాకా తీసుకొచ్చాం. 120 రాజ్యాంగ సవరణ రాజ్యసభ ఆమోదాన్ని పొందింది. వచ్చే సమావేశాలు లోక్సభ ఆమోదాన్ని పొందుతుంది. ఈవేళ దేశంలో ఉన్నత స్థాయిలో న్యాయ వ్యవస్థలో మౌలికమైన మార్పు కోసం లోక్సత్తా ఒక దశాబ్దం పాటు చేసిన పోరాటానికి ఇది చరమాంకం. నేను సగర్వంగా ఈ దేశంలో ఒక మౌలికమైన మార్పు కోసం శ్రీకారం చుట్టినందుకు గర్వపడుతున్నాను. అలాగే న్యాయమూర్తులు కింది కోర్టులో నియామకం కోసం ఐఏఎస్, ఐపీఎస్ల మాదిరిగా ఇండియన్ జ్యుడిషియల్ సర్వీస్ ఏర్పాటు కోసం లోక్సత్తా శ్రీకారం చుట్టింది. త్వరలో మళ్ళీ అలాంటి రాజ్యాంగ సవరణ రాబోతోంది. అత్యున్నతమైనటువంటి ప్రమాణాలతో, దేశవ్యాప్తమైన పోటీ పరీక్షతో ఒక ఆల్ ఇండియా సర్వీస్గా న్యాయమూర్తులు జిల్లా స్థాయిలో ఏర్పాటు జరుగుతున్నది. వీటిల్లో 180 పనులు మేము చేసేవి ఏదో అర్జెంటుగా ఈ పూట ఓట్లు పొందాలని కాదు. నిజానికి 190 మంది ఓటర్లకు తెలియవు, 190 మంది ఎమ్మెల్యేలకు తెలియని విషయాలు, 190 మంది ఎంపీలకు తెలియని విషయాలు, ఈ రాజకీయ పార్టీల నాయకులకు తెలియని విషయాలు. ఎందుకంటే పార్టీ కంటే దేశం మిన్న. పార్టీ ఉన్నది దేశం కోసం, కానీ దేశాన్ని భోంచేయడం కోసం కాదు, సహజ వనరుల్ని దోచుకోవడం కోసం కాదు.
బిడ్డల భవిష్యత్తుని సమాధి చేయడం కోసం కాదు ఈ జాతిలో, వచ్చే తరం కోసం, జాతి నిర్మాణం చేయడం కోసం. అందుకే యువత మేలుకోండి, మీరంతా కళ్ళు తెరవండి, మీ భవిష్యత్తు కోసం బాటలు వేసుకోండి. ఎవరు మీకోసం పోరాడుతున్నారో, ఎవరు మీకు అందమైన భవిష్యత్తు ఇవ్వడం కోసం నిరంతరం తపన పడుతున్నారో, ఎవరు మీకు పునాదులు వేస్తున్నారో, ఎవరు నిజాయితీగా విజయాలు సాధిస్తున్నారో, ఎవరు రాజకీయాన్ని వ్యాపారంగా కాకుండా పవిత్ర వ్యాసంగా మార్చారో వాళ్ళ పక్కన మీరు నిలబడండి. మీరు నాయకులుగా ఎదగండి, మీ భవిష్యత్తుకి మీరు పునాది వేసుకోండి. ఈ కుళ్ళు రాజకీయాన్ని పాతిపెట్టండి. స్వచ్ఛమైన రాజకీయాన్ని, నీతివంతమైన రాజకీయాన్ని, హేతుబద్ధమైన రాజకీయాన్ని, జాతి భవిష్యత్తుని కాపాడే రాజకీయాన్ని, చట్టబద్ధ పాలన ఇచ్చే రాజకీయాన్ని మీరు పెంచండి. మీకు కావాల్సింది ఈ వంశపారంపర్య రాజకీయం కాదు. ఈ నాయకుల కొడుకులు బడుద్దాయిలు అక్కడ కూర్చుంటే వాళ్ళ జెండాలు పట్టే కూలీలుగా మీరు మిగలటం కాదు, వాళ్ళ పల్లకీలు మోసే బోయిలుగా మీరు ఉండడం కాదు, ఈ అవినీతి పాలన మగ్గిపోవటం కాదు, ఉపాధి లేకుండా బిచ్చగాళ్ళు కావటం కాదు. మీకు కావాల్సింది గర్వించే భారతదేశం, మీకు కావాల్సింది ఉపాధి కల భారతదేశం, మీకు కావాల్సింది మీకు ఆత్మగౌరవాన్ని ఇచ్చే భారతదేశం, మీకు కావాల్సింది మీ నాయకత్వాన్ని పెంచే భారతదేశం, మీకు కావాల్సింది మీకు ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చేటువంటి సమాజం. అందుకోసం లోక్సత్తా కంకణం కట్టుకున్నది ఈవేళ కాదు, 17 ఏళ్లుగా. అందుకే నేను కోరుతున్నా, ఈ సమాజంలో సమర్థులు చాలామంది ఉన్నారు. కేవలం ఇక్కడ కూర్చున్న వాళ్ళం మాత్రమే కాదు. ఇక్కడ కూర్చున్న వాళ్ళం కొంతమంది బిడియాన్ని పక్కన పెట్టి ముందడుగు వేశాం. మనకంటే సమర్థులు సమాజంలో చాలామంది ఉన్నారు. వినమ్రంగా చెప్తున్నాం, వినమ్రంగా అర్థిస్తున్నాం, ఆహ్వానిస్తున్నాం. వీరగంధము తెచ్చినారము వీరులెవ్వరో చెప్పుడి అని అడుగుతున్నాం. జాతి సంక్షోభంలో ఉంది. ఉన్మాద రాజకీయం, ఉన్మత్త రాజకీయం, మూర్ఖపు రాజకీయం, స్వార్థ రాజకీయం, అవినీతి రాజకీయం, వ్యాపార రాజకీయం ఈ జాతి రండి ముందుకు. వీరగంధము తెచ్చినారము వీరులెవ్వరో చెప్పుడి అని కోరుతున్నాం. రండి ముందుకు. ఏం కోల్పోతారు మీరు? మీకు ఆస్తులున్నాయి, మీకు విద్య ఉన్నది, సొంతంగా సంపాదించే శక్తి ఉన్నది, మీలో నిజాయితీ ఉంది, మీలో తెలివితేటలు ఉన్నాయి, సమాజంలో పలుకుబడి ఉంది, 10 మందిని కల్పించే శక్తి ఉన్నది. ఈ శక్తిని మీ మిగిలిన కాలంలో ఈ దేశం కోసం ఉపయోగించిన అంతకు మించిన మహత్తర కార్యం మరొకటి లేదు. మనందరికీ ఉన్నది ఒక్క జీవితమే. ఎన్ని వేల కోట్లు సంపాదించిన 1000 ఏళ్ళు ఎవడో బతకడు. బతికేది 70 ఏళ్ళు 80 ఏళ్ళు, అది కూడా అదృష్టం బాగా ఉంటే. ఒక్కటే జీవితం. మన పిల్లల బంగారం తినరు. ఖచ్చితంగా పిల్లల భవిష్యత్తు కావాలి, పిల్లల బతుకు బాగుండాలి. ప్రతి తల్లి తండ్రి తెలుగునాట ఈ భారతదేశంలో పరితపించేది నా పిల్లలు నాకంటే ఉన్నతంగా ఉండాలి, నేను పడ్డ కష్టాలు వాడు పడకూడదు, నాకంటే ఎదగాలని చెప్పని ఆ కోరిక ఉండాలి. అది మన హక్కు. కానీ ఒక్కసారి ఆ కోరిక నెరవేరాక ఇక మీరు ఇంకా అదనంగా సంపాదన మీద దృష్టి పెడితే బంగారం తినిపిస్తే ఆ పిల్లలేం బతకరు. ఈ సమాజంలో అందరి బిడ్డలు కూడా మీ బిడ్డలుగా భావించండి. నా కుటుంబం నాకు కావాలి, నా బిడ్డలు కావాలి, అందరి బిడ్డలు ఉన్నతుంటేనే నా బిడ్డలు బాగుపడతారని గుర్తించండి. ముందుకు రండి. ఇంతకంటే మీకు నిజాయితీ అయినటువంటి వేదిక, ఇంతకంటే స్వార్థరహితమైన వేదిక, ఇంతకంటే ముందు చూపన్న వేదిక, ఇంతకంటే విజయాలు సాధించిన వేదిక, ఇంతకంటే విశ్వసనీయత వేదిక ఇంకొకటి రాదు. సంక్షోభంలో దేశం ఉన్నది, వినాశం అంచున రాష్ట్రం ఉన్నది. ఈ మూర్ఖ రాజకీయాల పుణ్యమాని మనమంతా మౌనంగా ఉంటే ఎంత ఉపద్రవాలు జరుగుతాయో, వీళ్ళ స్వార్థ రాజకీయ కుట్రల వల్ల ప్రజల మధ్య ఎంత వైషమ్యాలు వస్తాయో మనం చూసాం. ఇంకా మౌనంగా ఎందుకుంటారు? దయచేసి రండి, కలిసి రండి, ముందుకు రండి. భేషజాన్ని వదలండి, భయాన్ని వదలండి, సంఖ్యలను వదలండి. ఖచ్చితంగా ఈ జాతిని మార్చుకుందాం, ఈ భవిష్యత్తుని ప్రసాదిద్దాం ప్రజలకి. సోదరులందరినీ నేను కోరుతున్నా, ఇందాకే చెప్పాను, దయచేసి ప్రతి అంశంలో కూడా కీలకమైన అంశాలు, ఓటర్ రిజిస్ట్రేషన్ కావచ్చు, వచ్చే 4 రోజుల్లో జరుగుతున్నది, వచ్చే 4 నెలల్లో జరగాలి. ప్రతి పట్టణంలో, ప్రతి నగరంలో, ప్రతి వార్డులో లోక్సత్తా కియోస్కులు పెట్టండి. ఓటర్ రిజిస్ట్రేషన్ పెద్ద ఎత్తున చేపట్టండి. యువతకు పిలుపునివ్వండి. వాళ్ళకి చెప్పండి, అయ్యా ఓటర్లుగా నమోదవ్వండి, ఓటేయండి. మాకే వేయాలని మేమంటల్లా, ఎవరో ఒకళ్ళకి మీ మనసు నచ్చిన వాళ్ళకి వేయండి, కానీ రాజకీయాల్లో పాలు పంచుకోండి. ఈ ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించండి, మీ భవిష్యత్తును మీరు కాపాడుకోండి. నాకెందుకు రాజకీయం అనుకుంటే ఈ రాజకీయం మిమ్మల్ని సమాధి చేస్తుంది కాబట్టే మేము ముందుకు వచ్చామని చెప్పండి. గ్రామాన, ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో యువత మొత్తం అందరినీ కూడా ఎన్నికల్లో చేర్పే ఏర్పాటు చేయించండి. లోక్సత్తా ఏల గుర్తుని ప్రతి చోట పరిచయం చేయండి. బ్రాందీ షాపుల ముందుకు వెళ్ళి, లేదా గ్రామాల్లో బెల్ట్ షాపుల ముందుకెళ్ళి, లేదా అనుమతి లేకుండా సిట్టింగ్లు నడుపుతుంటే ఆ షాపుల ముందుకెళ్ళి పెద్ద ఆర్భాటం అక్కర్లా, 10 మంది లోక్సత్తా కార్యకర్తలండి, మహిళలండి, ఏల వేయండి, ప్రజల మనసులో నాటుకోండి. ఇది తప్పు, దీన్ని మారుస్తామని రాష్ట్రం అంతా అర్థమయ్యేట్టుగా చాటి చెప్పండి.
ఏలని వాడండి, ప్రతి చోట, ప్రతి సందర్భంలో, ప్రతి సమయంలో ఏలని వాడండి. ఏల అద్భుతమైన సంకేతం, ప్రజల్లో చైతన్యానికి సంకేతం, మౌనాన్ని వెడ్డానికి సంకేతం, భవిష్యత్తును ఆహ్వానించడానికి సంకేతం, దేశద్రోహుల గుండెల్లో గుబులు పుట్టించడానికి సంకేతం. అందుకనే ఆ అద్భుతమైన గుర్తుని మనం కాకతాళీయంగా ఎంచుకున్నాం. ఆ అద్భుతమైన గుర్తుని ఉపయోగించండి. ప్రజల మనస్సుల్లో ఆలోచన పెంచడానికి ఏలని సంకేతంగా మార్చండి మీరు. అలాగే పట్టణ ప్రాంతాల్లో పన్నులు కడుతున్నా రోడ్లు బాగోవటం లేదు, నీళ్లు రావటం లేదు, మంచినీళ్ళు మురుగునీళ్ళు కలిసిపోతున్నాయి. ఎక్కడ అలాంటిది ఉన్నా కూడా 10 సార్లు చెప్పినా పట్టించుకోకపోతే, భూముల కబ్జాలు జరుగుతుంటే ఏలా వేయండి, ప్రతిభ చాటండి, ప్రజల్లో హృదయాల్లో నాటుకోండి, ప్రభుత్వం కళ్ళు తెరిపించండి, ఈ అధికారులందరికీ బుద్ధి చెప్పండి. మార్కెట్ యార్డుల్లో వందలాది కోట్ల రూపాయల పన్నుల డబ్బు రైతుల నుంచి సెస్ వసూలు చేస్తూ రైతుకి పంటకి రేటు రాకపోతే నిల్వ ఉంచే ఏర్పాట్లు లేవు, ప్రయోజనం లేవు. ప్రతి మార్కెట్ యార్డు ముందు వెళ్ళండి, ఏలా వేయండి, రైతులకు అర్థం చెప్పండి. ఇది మీ డబ్బు, ఇది మీ పన్నులు, మీ భవిష్యత్తు కోసం ఉన్నాయి, వీళ్ళంతా దోచుకుంటున్నారు, మీకు ప్రయోజనం లేకుండా వాళ్ళ గుండెల్లో అర్థమయ్యేట్టు చెప్పండి. మనం ఏమి మార్పు చేస్తామో వాళ్ళందరి గుండెలో చెప్పండి. ఇక అవినీతి సంగతి చెప్పనక్కర్లేదు, మిగతా వాళ్ళతో మీకు పోటీ కూడా లేదు. అవినీతి మీద పోరాటం చేయడానికి, దాని మీద నిజాయితీగా నిలబడడం కోసం మిగతా వాళ్ళకి నోరే రాదు, ప్రాణం పోయినా కూడా. కొంతమంది చాలా బరితెగించిన అతిశయంతో, కొంతమంది అవినీతిలో పూర్తిగా మునిగిపోయిన వాళ్ళు, అవినీతి సామ్రాజ్య చక్రవర్తులు కొంతమంది మేము వస్తే అవినీతిని పోగొడతా ఉంటున్నారు. అదెంత విచిత్రమో జనానికి తెలుసు. అవినీతి వ్యతిరేకంగా ఎలాంటి పోరాటం కావాలో స్పష్టంగా చెప్పండి. సిటిజన్స్ చార్టర్ల దగ్గర నుంచి ప్రత్యేక కోర్టుల దాకా, ఆస్తుల జప్తు దగ్గర నుంచి ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి స్థాయి దాకా ఎవడైనా తప్పు చేస్తే దండించే వ్యవస్థ ఏర్పాటు దాకా ఏ రకంగా మనం పోరాడుతున్నామో, ఎందుకోసం నిలబడి ఉన్నామో, ప్రజల మద్దతు ఉన్నట్టయితే ఏ రకంగా చేస్తామో ప్రజలకు అర్థమయ్యేట్టు చెప్పండి. అవినీతిని చూసి నిరాశపడద్దు తమ్ముడు, ఖచ్చితంగా అవినీతిని అంతం చేయగలం. ఏడాదికి కనీసం 10 మందిని ఒక్కొక్క రాష్ట్రంలో జైల్లో పెట్టడమే కాదు, ముఖ్యంగా పెద్ద చేపల్ని వాళ్ళ ఆస్తులు మొత్తం జప్తు చేసి వీళ్ళు దేశాన్ని దోచుకుని తిన్న డబ్బంతా కూడా పిల్లలకి చెందకుండా చేస్తామన్న భయాన్ని కలిగిస్తే చాలు, అవినీతి 190 పళ్ళ పటాపంచర్ అవుతుందని చెప్పండి. మన రాష్ట్రంలో ఏకగ్రీవంగా శాసనసభలో ఓ చట్టం చేసుకున్నాం, దళితులు ఆదివాసీల కోసం. మంచి చట్టం, లోక్సత్తా మనస్ఫూర్తిగా ఆహ్వానించింది. ఆరంభ స్వరత్వమైన సోదరులరా, ఏ అధికార పార్టీ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ఆరంభ స్వరత్వమైన రోజు చెప్పుకున్నారు, దళితుల కోసం ఉన్నామని చెప్పుకున్నారే. ఒక్క దళిత వార్డులో అయినా సరే ఎస్సీ ఎస్టీ సప్లాన నిధుల వల్ల ఇదిగో కూకట్పల్లిలో ఈ రకంగా చేశామని చెప్పండి. సవాలు విసురుతున్నాను నేను. హైదరాబాద్లో మీరు ఊరికే బడ్జెట్ అడ్జస్ట్ చేసుకోవడం కోసమా ఇది ఉన్నది? రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో లేనట్టుగా కూకట్పల్లిలో ప్రతి దళిత వార్డులో, ఆదివాసీ వార్డులో అక్కడ స్థానికులతో పార్టీలకు అతీతంగా కమిటీని ఏర్పాటు చేసి అక్కడ స్థానిక అవసరాలను గుర్తించి వాటన్నిటితో కూడా ఎస్టిమేట్లు తయారు చేయించి ప్రభుత్వానికి పంపించి చేయండి పని అంటే ఇంతవరకు ఒక్క పైసా విదల్చలేదు. రాష్ట్రంలో ఒక్క చోట కూడా నిజంగా దళితులకి వాళ్ళ సౌకర్యాలు కాకుండా, వాళ్ళ ఇంటి చుట్టుపక్కల పరిసరాలు కాకుండా, వాళ్ళ ఇళ్ళు కాకుండా ఎక్కడ ఖర్చు పెడుతున్నారు? పైన మీరంతా తినేయడం కోసం ఈ డబ్బులు ఉన్నది, ప్రచారం చేసుకోవడం కోసం ఈ చట్టాలన్నీ ఉన్నది, మాటలు చెప్పుకోవడం కోసం. అందుకని 60 ఏళ్ల పాటు ఎన్ని మాటలు చెప్పారు, పేదరికం కొనసాగుతుంది. నిజాయితీగా నిజంగా పేదరికం పోవాలి, వివక్ష పోవాలని చెప్పంటే ఆచరణలో వాటిని చూపెట్టాలి. ప్రతి దళిత వార్డులో ఈ డబ్బు ఎందుకు రావడం లేదో ప్రజలకు చెప్పండి. ఎంత కావాలో ప్రజల్ని ఉద్యుక్తులను చేయండి, ప్రజల నుంచి గొంతు విప్పే ఏర్పాటు చేయండి, దళితులు ఆదివాసులు నిలబడే ఏర్పాటు చేయండి. దళితులు ఆదివాసులు ఏ పార్టీ సొత్తు కాదు. ఈవేళ తాత్కాలికంగా కొన్ని పార్టీలు పెట్టే భ్రమలకి వీళ్ళు ఆకర్షణ లొంగిపోవచ్చు పాపం, కానీ నష్టపోతోంది, దగా పడుతోంది దేశంలో నిరుపేదలు, దళితులు, ఆదివాసీలు. వారందరికీ చెప్పండి, మోసపోకండి, కళ్ళు తెరవండి, భవిష్యత్తుని మార్చుకోండి, ఇదిగో మార్గం అని చెప్పండి. ఏలా వేయండి, వాళ్ళ గుండెల్లో మీరు నాటుకోండి. ఖచ్చితంగా ఈవేళ సమయం ఆసన్నమైంది. 7 ఏళ్ళు చాలా కీలకమైన సమయం ఒక పార్టీ పరిణతి చూపెట్టడం కోసం. ఇందాక సోదరుడు చెప్పాడు, పబ్బులో పుట్టి మొక్కలో పోయేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఏమీ పునాది లేకుండా ఆగమేఘాల మీద ఎదిరిపోదామని పడిపోయేవాళ్ళు చాలామంది ఉన్నారు, విడిచిపడేవాళ్ళు. కానీ నిజమైన విజయాలను దూరదృష్టితో సాధించి ఒక బలమైన సిద్ధాంతపరమైన పునాదిని ఏర్పాటు చేసి జాతి భవిష్యత్తుకి రాజీలేని మార్గాన్ని చూపెట్టి ఆలోచన, మాట, చేత వాటికి అంతరాన్ని పూర్తిగా తొలగిస్తున్న ఏకైక పార్టీ లోక్సత్తా. ఈ పార్టీని మనం పెంచటం, ఈ నాయకత్వాన్ని ఆహ్వానించుకోవటం, అందరం సమిష్టిగా పనిచేయటం, వచ్చే 6 నెలల్లో రాబోయేటువంటి ఎన్నికల్లో జాతీయ స్థాయిలో రాష్ట్రంలో మౌలికమైన మార్పులకు నాందిని పలకటం,
ఈ తెలుగు ప్రజల భవిష్యత్తుకి 2 రాష్ట్రాలు కావచ్చు, 3 కావచ్చు, ఒకటే కొనసాగచ్చు. ఏం జరిగినా కూడా తెలుగు ప్రజల భవిష్యత్తుకి, తెలుగు జాతి భవిష్యత్తుకి, తెలుగు భాష భవిష్యత్తుకి, భారతదేశ భవిష్యత్తుకి, దేశైక్యతకి ప్రాణం ఇవ్వడం కోసం లోక్సత్తా సిద్ధపడింది. కలిసి రండని రాష్ట్రంలో, దేశంలో అందరికీ పిలుపునిస్తున్నాం. ఈ మహాసభలో పాల్పంచుకుంటున్న కార్యకర్తలందరికీ, నాయకులందరికీ మరోసారి నమస్కారాలు తెలియజేస్తూ, మొక్కవోని ధైర్యంతో, చెదరని చిరునవ్వుతో, నిరంతర ఆత్మవిశ్వాసంతో, అన్ని వర్గాల పట్ల ప్రేమతో ఈ దేశంలో మౌలిక మార్పు కోసం మనం పునరంకితం అవుతామని చెప్పని ప్రతిజ్ఞ చేస్తూ, మీ అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, రాష్ట్ర ప్రజలకి, దేశ ప్రజలకి అభివాదాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటాను. జై హింద్.